హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 9th క్లాస్ హిస్టరీలో సెకండ్ లెసన్ అయినటువంటి ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం అనేటువంటి ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. మొదటి లెసన్ లో మనం ఫ్రెంచ్ విప్లవం చదువుకున్నాం. సో ఈ ఫ్రెంచ్ విప్లవంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఎలా జరిగినాయి అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అంటే ఒక రాజరికం నుంచి స్వేచ్ఛను కోరుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలందరూ కలిసి మరి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తిని పదవీచ్యుతుణ్ణి చేసి అక్కడ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ ఫ్రాన్స్ విప్లవంలో మనకు కనిపించినవి ఏంటి అంటే లిబర్టీ, ఎగలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. సో ఇదే మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ బ్రదర్హుడ్ అని చెప్పుకుంటాం. తెలుగులో మనం దాన్ని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటాం. సో ఈ మూడు భావనలతో పాటుగా రిపబ్లిక్ అనేటువంటి భావన కూడా మనకి ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోవటమే జరిగింది. సో దాని తర్వాత మనకి ముసాయిదా కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ మూడు విషయాల యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రహించి రాజ్యాంగ పీఠికలో మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు న్యాయం అనేటువంటి ఇంకొక టాపిక్ని కూడా యాడ్ చేసుకొని మనం మన పీఠికని రాజ్యాంగ పీఠికని రాసుకోవటం జరిగింది. సో అంటే స్వేచ్ఛకి, సమానత్వానికి, సౌభ్రాతృత్వానికి, రిపబ్లిక్కి, న్యాయానికి మనం ఇచ్చేటువంటి వాల్యూ ఆ రోజే కాదు ఈ రోజు కూడా అలాగే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రెండవ పాఠంగా మీకు ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం గురించి ఇవ్వటం జరిగింది. సో ఇంచుమించుగా మరి రష్యా విప్లవం కూడా సేమ్ ఫ్రెంచ్ విప్లవం లాగానే ఉంటుంది. ఒక రాజు ఉండటం, ఆ రాజు యొక్క పరిపాలన నచ్చక ప్రజలందరూ కలిసి తిరగబడి మరి అతన్ని పదవీచ్యుతుణ్ణి చేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకోవటం అనేటువంటి దానిలో సాగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఐరోపాలో సామ్యవాదం అంటే ఇక్కడ మనకి చూసుకుంటే సామ్యవాదం అనేటువంటి ఒక టాపిక్ని మనకి ప్రధానంగా ఈ పాఠంలో ఇవ్వటం జరిగింది. ఏంటి సామ్యవాదము అంటే ఏంటి, సామ్యవాదులు అంటే ఎవరు అనేటువంటి విషయాలు మనం పాఠంలో తెలుసుకుంటాం. సో ఇక్కడ ఐరోపాలో సామ్యవాద భావన అలాగే రష్యా విప్లవం యొక్క దశలు ఏ రకంగా జరిగింది అనేటువంటిది ప్రధానంగా ఈ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక మరి ఈ పాఠంలో మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ గురించి వెళ్తూ ఉంటే ఇక్కడ ఫ్రెంచ్ విప్లవంలో వాళ్ళు ఏం చెప్పారు అంటే అక్కడ 3 ఎస్టేట్లు ఉన్నాయి. అలాగే ఆ ఎస్టేట్లలో ఉన్నటువంటి టాప్ 2 ఎస్టేట్లు ఏమైతే ఉన్నాయో అవే మరి 3వ ఎస్టేట్ మొత్తాన్ని నియంత్రించేవని మనం చూసుకున్నాం. సో ఇక్కడ కూడా యూరప్, ఆసియాతో సహా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వ్యక్తిగత హక్కుల గురించి, సామాజిక శక్తిని నియంత్రించగలిగినటువంటి వారి గురించినటువంటి కొత్త భావనలపై చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో రాజా రామ్మోహన్ రాయ్ డెరోజియో ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గురించి తీసుకుంటే ఈయనని ఆధునిక భారతదేశ పితామహుడు అని పిలుస్తాం, భారత పునరుజ్జీవన పిత అని పిలుస్తాం, యుగకర్త అంటాం. రాజా అనేటువంటి బిరుదు ఈయనకి 2వ అక్బర్ ఇవ్వటం జరిగింది. సో ఈయన సతీ అనేటువంటి ఆచారాన్ని, బాల్య వివాహాల్ని, విగ్రహారాధాన్ని ఇవన్నిటినీ ఖండించాడు. 1822 సంవత్సరంలో ఇంగ్లీష్ పాఠశాలని ఏర్పరచడం, 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజాన్ని ఏర్పరచడం, 1829లో విలియం బెంటింక్ యొక్క సహాయంతో సతీ ఆచారాన్ని రూపుమాపటం కూడా జరిగింది. సో అంటే ఏంటి విప్లవం అనేటువంటిది వీరిలో అంటే ఆ బుక్స్ని చదవటం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవటం ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనం కూడా పోరాడాలి, ఏదో ఒక విషయం మీద మనం కూడా పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి రాజా రామ్మోహన్ రాయ్ మనకు తెలియపరిచారు. నెక్స్ట్ చూసుకుంటే రెండో వ్యక్తి డెరోజియో. సో ఎవరి డెరోజియో అని చూసుకుంటే ఈయన పూర్తి పేరు హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో. ఈయన కలకత్తా హిందూ కళాశాలలో మరి ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఈయన యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన నేను భారతీయుడినే. ఎక్కడి నుంచో వచ్చాడు ఈయన. మరి భారతదేశంలో ఉన్నటువంటి కలకత్తా హిందూ కళాశాలలో మరి లెక్చరర్ గానో ప్రొఫెసర్ గానో పనిచేస్తున్నప్పటికీ ఈయన ఏమంటున్నాడు, నేను భారతీయుడినే. ఎందుకని, నేను భారతదేశంలో నివసిస్తున్నాను కాబట్టి నేను కూడా భారతీయుడినే అని
ఈయన తన యొక్క యంగ్ బెంగాల్ ఉద్యమం, అప్పుడు జరిగినటువంటి యంగ్ బెంగాల్ ఉద్యమం జరిగింది ఆ టైంలో, ఆ యంగ్ బెంగాల్ ఉద్యమంలో కవిత్వాలు రాసి ఆ కళాశాలలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళలో మరి మంచి స్పృహను కలిగినటువంటి వ్యక్తిగా డెరోజియా అని చెప్పుకుంటాం. అంటే ఎవరు ఏం చెప్పినప్పటికీ విప్లవం అనేటువంటి దాని ద్వారా ఖచ్చితంగా మనం మన యొక్క పరిస్థితుల్లో మార్పును తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అయితే మరి 19వ శతాబ్దపు కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి చూసుకుంటే ఆ టైంలో మరి యూరోప్లో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ముగ్గురు ఎవరు అంటే, ఒకటి ఉదారవాదులు, 2 మరి రాడికల్స్, 3 సాంప్రదాయవాదులు. సో ఇక్కడ మనకి లిబరల్స్ అంటే ఎవరు, ఇక్కడ ఉదారవాదులు, లిబరల్స్ అంటాం వీళ్ళని. అంటే ఏంటి, లిబరల్స్ అనే పేరు ఉంది, లిబర్టీ అంటే వీళ్ళకి స్వేచ్ఛ కావాలి. అలాగే రాడికల్స్, అలాగే 3వ వాళ్ళు సాంప్రదాయవాదులు లేక వీళ్ళనే కన్జర్వేటివ్స్. సో ఇక్కడ వీళ్ళు ఈ ముగ్గురు ఏంటి, వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఏంటి అంటే, ప్రధానంగా మనకి ఈ లెసన్లో ఏ పదం కనిపించినా ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ఏంటి అంటే వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ పాఠం అంత కష్టమైనది ఏమి కాదు. సో ఈ పాఠం మీకు ఒక గంటన్నరలో నేను చెప్పిన తర్వాత మీకు ఎక్కడా కూడా ఒక బిట్ కూడా పోయే అవకాశం ఉండదు. ఎందుకని అంటే నేను క్లియర్గా మీకు పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు మనసులో నేను అడిగినప్పుడల్లా మీరు ఆన్సర్ ఇస్తూ వెళ్ళండి, ఓకేనా? సో చూసుకుందాం. ఇక్కడ ప్రధానంగా మనకి ఎవరు కనిపించారు అంటే ఉదారవాదులు కనిపించారు, వీళ్ళని ఇంగ్లీష్లో లిబరల్స్ అంటాం. 2 రాడికల్స్, ఇంగ్లీష్లో కూడా రాడికల్సే. 3 సాంప్రదాయవాదులు, వీళ్ళని మనం కన్జర్వేటివ్స్ అంటాం. సో ఏంటి వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటనేది చూసుకుంటే, ఉదారవాదులు ఎవరు, అలాగే రాడికల్స్ ఎవరు, సాంప్రదాయవాదులు ఎవరు, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అనేటువంటి దాన్ని తీసుకుంటే, ఇక్కడ మనకి ఉదారవాదులు ఎవరు అనేది తీసుకుంటే వీళ్ళు లిబరల్స్ అన్నాం కదా, వీళ్ళు అన్ని మతాలని సమానంగా చూడాలని చెప్తారు. ఏంటి అన్ని మతాలు సమానంగా చూసేది ఏంటి, లౌకికవాదం కదా. సో అంటే వీళ్ళు లౌకికవాదం. ఉదారవాదులు అనేవాళ్ళు ఏంటి అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి. సో మరి ఇక్కడ బ్రిటన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు, ఆస్ట్రియా, స్పెయిన్ క్యాథలిక్ చర్చ్కు అనుకూలంగా ఉండేవన్నారు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి బ్రిటన్ అనేది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏంటి, లేదంటే ఆస్ట్రియా, స్పెయిన్ ఏంటి, క్యాథలిక్ చర్చ్కి అనుకూలంగా ఉండటం ఏంటని మీకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ బ్రిటన్ అనేటువంటి దాన్ని చూసుకుంటే ఇక్కడ మనకు తెలుసు రాచరిక పాలన ఉండేది. సో ఈ బ్రిటన్లో ఉన్నటువంటి రాజు హెన్రీ 8 ఎవరైతే ఉన్నారో ఇతను క్యాథరిన్ని వివాహం చేసుకున్నాడు. మరి క్యాథరిన్ వివాహం చేసుకున్నాక మరి వంశపారంపర్యంగా మరి రాజ్యాన్ని నిలబెట్టుకోవాలంటే మగపిల్లాడు కావాలి. సో ఈయనకి మగపిల్లాడు పుట్టకపోతే ఇతను ఏమనుకున్నాడు అంటే, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి మరి నాకు ఇంకొక పెళ్లి చేయండి, ఈ వివాహాన్ని రద్దు చేయండి అని చెప్పేసి అప్పుడు అక్కడ ఉన్న పోప్ క్లెమెంట్ని అడిగాడు. ఏమని అంటే, అయ్యా నా వివాహాన్ని రద్దు చేసేయండి, నాకు మగపిల్లాడు పుట్టలేదు అని చెప్పేసి అడిగితే అప్పుడు పోప్ క్లెమెంట్ ఏమన్నాడు అంటే, అలా కుదరదు, వివాహాన్ని రద్దు చేయడం నేను ఇష్టపడను, ఎందుకనంటే నువ్వు జీవిత భాగస్వామిని ఒకసారి తీసుకున్నావు అంటే ఆవిడే చివరి వరకు ఉండాలి, అది రాచరికంలో మర్యాద అని చెప్పాడు. సో ఇప్పుడు వెంటనే ఏం జరిగింది అంటే, అప్పుడు రాజుని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈ రాజు ఏం చేశాడు అంటే ఇతను ఓన్గా ఒక చర్చ్ పెట్టేసుకున్నాడు. ఆ చర్చ్ పేరే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఓకేనా? సో అంటే రాజే ఇక పోప్ అయిపోయాడు అనమాట. అంటే ఏంటి, రాజే మతాధిపతి కూడా. ఇప్పటి వరకు రాజ్యానికి అధిపతి, ఇప్పుడు మతానికి కూడా అధిపతి అయిపోయాడు. ఏంటి 1534 సంవత్సరంలో ఇతను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని పెట్టేసుకుని ఇతను సొంతంగా ఒక దాన్ని స్టార్ట్ చేశాడు. దాని పేరే ప్రొటెస్టెంట్స్ వర్గం. సో ఈ ప్రొటెస్టెంట్స్నే ఆంగ్లికన్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రొటెస్టెంట్స్ అన్న ఆంగ్లికన్స్ అన్న ఒకళ్ళే. అయితే వీళ్ళు ఎవరిని నమ్ముతారు అంటే రాజుగారినే అక్కడ మతాధిపతిగా, అలాగే రాజుగారినే రాజ్యాధిపతిగా నమ్మిన వాళ్ళు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. అందుకనే బ్రిటన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి మరి అనుకూలంగా ఉంది. అలాగే రెండో చూసుకుంటే ఏం జరిగింది, మరి పోప్ నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి పోప్ అనేటువంటి వాడే మరి మతాధిపతి, చర్చ్ మొత్తానికి అధిపతి. చర్చిల అందరికీ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని చర్చిలకి అధిపతి ఎవరు అంటే పోప్ అని నమ్మేవారు. సో ఇలా ఎవరైతే పోప్ యొక్క అధికారాన్ని నమ్ముతారో వాళ్ళని క్యాథలిక్స్ అంటారు, వీళ్ళనే రోమన్ క్యాథలిక్స్ అంటారు. సో వీళ్ళు ఉండేటువంటిదే క్యాథలిక్ చర్చ్ అనమాట. సో క్యాథలిక్ చర్చ్ వేరు,
ప్రొటెస్టెంట్ చర్చ్ వేరు. సో ఈ రెండు కూడా మరి క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి రెండు విభాగాలు. సో ప్రొటెస్టెంట్స్ అన్న ఆంగ్లికన్స్ అన్న ఒకటే. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1534 సంవత్సరంలో ఏర్పడింది. రాజుగారినే మరి మతాధిపతిగా ఒప్పుకున్నటువంటి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటిది 1534 సంవత్సరంలో ఏర్పడటం జరిగింది. ఎవరైతే రాజుగారిని నమ్ముకుని ఆ మతంలోకి వెళ్ళిపోయారో వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అండ్ ఆంగ్లికన్స్ అని పిలుస్తారు. ఎవరైతే పోప్ యొక్క అధికారాన్ని నమ్ముకున్నారో వాళ్ళని రోమన్ క్యాథలిక్స్ అంటారు. వాళ్ళు క్యాథలిక్ చర్చ్ లో వాళ్ళ యొక్క ప్రేయర్స్ చేసుకుంటారు. సో ఆస్ట్రియా, స్పెయిన్ అనేటువంటి దేశాలు ఇక్కడ క్యాథలిక్ చర్చ్ కి అనుకూలంగా ఉండేటువంటివి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ చిన్న పాయింట్ మీకు క్లియర్ గా ఇవ్వడం కోసం ఇక్కడ నేను ఇది రాశాను. ఓకేనా? సో నెక్స్ట్ మనం పాఠంలోకి వచ్చేద్దాం. మనం ఏం చెప్పుకున్నాం, ఆ టైంలో మరి ఎవరున్నారు అనేటువంటి దాంట్లో ముగ్గురు చెప్పాను మీకు. ఎవరెవరు? 1 ఉదారవాదులు, 2 రాడికల్స్, 3 సాంప్రదాయవాదులు. వీళ్ళ యొక్క విషయాలు ఏంటనేది చూసుకుంటే ఉదారవాదుల యొక్క పాయింట్స్ ఏంటి? ఉదారవాదులకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటవి? వీళ్ళు అన్ని మతాలను సమానంగా చూడాలయ్యా అని చెప్తారు. అంటే ఏంటి? వీళ్ళు లౌకికవాదాన్ని ఇష్టపడతారు. అంటే ఏంటి? ఈ మతం ఆ మతం అని కాదు. అందుకని ఒక రాజ్యం అంటే దాంట్లో అనేక రకాల మతాల వాళ్ళు ఉంటారు. సో అన్ని మతాలని సమానంగా చూడాలి. ఎందుకని? రాజుగారు గనక ఇప్పుడు చూడండి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంది. ఉదాహరణకి రాజుగారు ఎందులో ఉన్నారు? ప్రొటెస్టెంట్స్ లో ఉన్నారు. సో ఎవరిని ఇబ్బంది పెడతారు? క్యాథలిక్స్ ని ఇబ్బంది పెడతారు కదా. సో అందువల్ల ఏమన్నారు అంటే ఉదారవాదులు అన్ని మతాలని సమానంగా చూడాలని చెప్పారు. సో లౌకికవాదులు రకంగా చెప్పాలంటే. అలాగే రాజవంశ పాలకుల అధికారాన్ని ఇష్టపడాలి. అంటే అసలు రాజు అనేటువంటి వాడు ఎందుకు ఉండాలి, ఓకేనా, మనల్ని మనం పరిపాలించుకోవాలి అనేటువంటి విధానంతో ఉన్నారు. అంటే రాజవంశ పాలకుల అధికారానికి ఎవరు వ్యతిరేకులు అంటే ఉదారవాదులు. అలాగే వీళ్ళు పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అంటే ప్రాతినిధ్య పూర్వక, అంటే నాకు ప్రాతినిధ్యం ఉండాలి, వేరే ప్రాంతం నుంచి ఇంకోటి ప్రాతినిధ్యం ఉండాలి, అందరి ప్రాతినిధ్యం ఉంటే వీళ్ళ సమస్యలు ఒక పార్లమెంట్ రూపంలో మనం తీర్చుకోవచ్చు కదా. సో పార్లమెంటరీ ప్రభుత్వం ఎలా ఉండాలి? ప్రాతినిధ్య పూర్వకంగా ఉండాలి. అంటే అందరూ ప్రాతినిధ్యం దానిలో ఉండాలి అని చెప్పింది ఉదారవాదులు. నెక్స్ట్ సుశిక్షిత న్యాయ వ్యవస్థ ఉండాలి. ఎందుకని అంటే వాళ్ళు విధించేటువంటి శిక్ష అనేటువంటిది ఎలా ఉండాలి అంటే భవిష్యత్తులో ఎవరు ఇంకా చేయకుండా ఉండాలి. అలాగే ఎవరికి లొంగకుండా స్వతంత్రంగా ఉండాలి అని చెప్పారు. అంటే నువ్వు వేసే శిక్ష రాజుగారు ఆడికి ఆ శిక్ష ఏంటి నువ్వు వేయడం కాదు, దానికి ఒక బుక్ రాసుకోవటమో లేదంటే కొన్ని రూల్స్ బుక్ పెట్టుకోవటమో పెట్టుకొని దాని ప్రకారం స్వతంత్రంగా నువ్వు ఇక్కడ న్యాయాన్ని అందించాలి. సో సుశిక్షిత న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని చెప్పినటువంటి మరి వాళ్ళు ఎవరు అంటే ఉదారవాదులు. అలాగే అధికారులకు రాజుకి లోబడి ఉండకూడదు. ఎందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా స్పెషలా? ఎందుకు వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? సో అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంది అంటే ఉదారవాదులకు ఉంది. అలా అని పోనీ వీళ్ళు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడుతున్నారా? వీళ్ళు ఓటు హక్కుని ఎవరికి ఇవ్వాలంట? డబ్బున్న వాళ్ళకి ఇవ్వాలంట, ఆడవాళ్ళకి వద్దు అంటున్నారు. మరి ఆడవాళ్ళకి వద్దనే వాళ్ళని మనం ప్రజాస్వామ్యవాదులు అనొచ్చా? అనకూడదు. అంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు మాత్రం కాదు, లౌకికవాదులు. అలాగే రాజు యొక్క ఆలోచనను ఏమైతే ఉంటాయో వాళ్ళకి లోబడి ఉండటం కానీ అధికారులకు లోబడి ఉండటం కానీ చెయ్యరు. సుశిక్షిత న్యాయ వ్యవస్థ కావాలని అడిగారు. అలాగే రాజవంశ పాలకుల అధికారాన్ని ఒప్పుకోలేదు. పార్లమెంటరీ ప్రభుత్వం ఉండాలి కానీ అందరూ ప్రాతినిధ్యం దాంట్లో ఉండాలి. అలాగే పోనీ వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు అంటే కాదు. ఎందుకని అంటే వీళ్ళు స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వట్లేదు కానీ సంపన్న పురుషులకు మాత్రం, అంటే డబ్బులు ఉన్నటువంటి పురుషులకు మాత్రం ఓటు హక్కు ఇమ్మని అడుగుతారు. అంటే ఇవి వీళ్ళ యొక్క లక్షణాలు. ఎవరి యొక్క లక్షణాలు? లిబరల్స్ యొక్క లక్షణాలు. సో ఉదారవాదుల యొక్క లక్షణాలు చూసుకుంటే ఒకసారి కళ్ళు మూసి అనుకోండి. వీళ్ళు అన్ని మతాల్ని సమానంగా చూస్తారు, లౌకికవాదులు. రాజవంశ పాలకుల అధికారాన్ని ఇష్టపడరు. పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యపూర్వకంగా ఉండాలనుకుంటారు. సుశిక్షిత న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అధికారులకు కానీ రాజుకు లోబడి కానీ శిక్షలు కానీ న్యాయాన్ని కానీ ఇవ్వకూడదు అని చెప్తారు. పోనీ ప్రజాస్వామ్యవాదులా అంటే కాదు, స్త్రీలకు ఓటు హక్కు వద్దంటారు, సంపన్న పురుషులకు మాత్రం ఓటు హక్కు కావాలంటారు. సో ఇది ఉదారవాదుల యొక్క మరి లక్షణాలు. నెక్స్ట్ రెండోది చూసుకుంటే మనకి రాడికల్స్. రాడికల్స్ యొక్క లక్షణాలు చూసుకుంటే వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఏమన్నారు? స్త్రీలకు ఓటు హక్కు వద్దన్నారుగా, కానీ వీళ్ళు ఏమంటారంటే పాపం వాళ్ళకేమైంది, వాళ్ళకు కూడా ఇద్దాం, వాళ్ళు బంగారాలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇద్దాం అని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఎవరు అంటే రాడికల్స్. వీళ్ళు ఏమంటారు? మహిళలకి ఓటు హక్కు ఇవ్వండి, అలాగే అధిక ప్రజలు కోరే ప్రభుత్వాన్ని ఇద్దామంటాడు. అంటే ఏంటి చూడండి, ఇక్కడ వాడేమంటున్నాడు?
పార్లమెంటరీ ప్రభుత్వం కావాలి, ప్రాతినిధ్య పూర్వకంగా ఉండాలంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కువ మంది ప్రజలు దేన్ని కోరుకుంటే ఆ ప్రభుత్వాన్ని ఇద్దామనుకునే వాళ్ళు రాడికల్స్. ఓకేనా? సో మరి భూస్వాముల్ని, ఫ్యాక్టరీ యజమాని ఇష్టపడరు వీళ్ళు. ఎందుకని? ఆస్తి మొత్తం ఒకటి దగ్గరే పెట్టుకుని దోపిడీ చేసేస్తారు, వీళ్ళు దొంగలు అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంది అంటే రాడికల్స్ ఉంది. అలాగే వీళ్ళు ఎవరికి వ్యతిరేకము అంటే ప్రైవేట్ ఆస్తికి వ్యతిరేకం కాదు. ప్రైవేట్ ఆస్తి అంటే ఇప్పుడు నీకంటూ ఒక 10 ఎకరాల పొలం ఉంది, దానికి వ్యతిరేకం కాదు. ఓకేనా? అలాగే ఇంకొకటికి 8 ఎకరాలు ఉంది, దానికి వ్యతిరేకం కాదు. ఇంకొకటికి 2 ఎకరాలే ఉంది, దానికి వ్యతిరేకం కాదు. కానీ ఒకటి దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు ఉందనుకోండి, దానికి వ్యతిరేకం. అంటే ఏంటి? లిమిట్లో ఉండాలి. అందరికీ ఆస్తి ఉండటం ఓకే, కానీ ఆ ఆస్తి అనేది మొత్తం ఒకటి దగ్గరే ఉండకూడదు. అంటే ఆస్తి కేంద్రీకరణ జరగకూడదు. దీన్నే మనం సామ్యవాదం అంటాం. అర్థమైందా? అంటే ఏమైతే ఆస్తి ఉందో లేక సంపద ఉందో ఆ సంపద అందరికీ సమానంగా అందితే, ఆస్తి అనేటువంటిది అందరికీ సమానంగా పంచగలిగితే దాన్నే మనం ఇక్కడ సామ్యవాదం అంటాం. ఇందాక చెప్పాను మీకు, సామ్యవాదం అనేటువంటి టాపిక్ మీదే ఈ లెసన్ మొత్తం నడుస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మొదటగా సామ్యవాదం అనేటువంటి దాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే రాడికల్స్ తీసుకొచ్చారు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే అధిక ప్రజలు కోరే ప్రభుత్వాన్ని ఇద్దామన్నారు, మహిళలకి ఓటు హక్కు కూడా ఇద్దామన్నారు. అలాగే భూస్వాములు, ఫ్యాక్టరీ యజమానులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మాకు కనిపించద్దు, ఎందుకని? వీళ్ళు ఆస్తిని దోచేస్తారు, లాభాల కోసం కార్మికుల్ని మరి కఠినంగా చూస్తారనేటువంటి ఒక ఆలోచన రాడికల్స్ లో ఉంది. అలాగే ప్రైవేట్ ఆస్తికి వ్యతిరేకం కాదు, ఎందుకని? ఎవరికాడికి ఆస్తి ఉంటుంది. నాకు 2 ఎకరాలు ఉంటుంది, ఇంకోటి 3 ఎకరాలు ఉంటుంది. చిన్న చిన్న ఆస్తి గురించి వీళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పెట్టాల. కానీ ఏమంటారు అంటే ఆస్తి మొత్తం ఒకటి దగ్గరే కేంద్రీకృతం కాకూడదు. ఆస్తి మొత్తం కేంద్రీకరణ ఒక దగ్గరే అయితే అప్పుడు సమాజం అనేది వెనక్కి వెళ్ళిపోద్ది. అందుకనే వీళ్ళు సామ్యవాదాన్ని కోరుకునేటువంటి వ్యక్తుల్లో ముందుగా మనకు కనిపిస్తారు రాడికల్స్. ఇక మూడో వాళ్ళు ఎవరు అంటే సాంప్రదాయవాదులు. ఏంటి సాంప్రదాయవాదులు? సాంప్రదాయం అంటే మీకు తెలుసు. ఇక్కడ సాంప్రదాయం ఏంటి? రాజుగారు పాలించాలి, మిగిలిన వాళ్ళందరూ మరి అక్కడ ఆయన చేత పరిపాలించబడాలి. మరి అదే సాంప్రదాయవాదులు ఏమంటారు అంటే, నాయన 18వ శతాబ్దంలో ఏమన్నారు అంటే, అసలు మార్పు అనేది ఎందుకు మార్పు? శుభ్రంగా రాజుగారు పరిపాలిస్తున్నారు, మనం ఆయనతో పరిపాలించబడుచుకుందాం అంతే చాలు, ఎందుకు ఇంకా మనకి మార్పు అవసరమా అన్నారు. కానీ 19వ శతాబ్దంకి వచ్చేసరికి మెల్లగా వీళ్ళకి కూడా రుచి మరిగారు. సో వద్దులే, మార్పు అనివార్యం, ఖచ్చితంగా మార్పు అనేది రావాలి అనుకున్నారు. కానీ ఏంటి, వీళ్ళు గోడ మీద పిల్లులు లాంటి వాళ్ళు అనమాట. అంటే రాజుగారికి ఎప్పుడూ భజన చేస్తూనే ఉంటారు. అందుకని వీళ్ళు ఏమంటారంటే కర్ర ఎరగదు, పాము సావదు. సో ఇక్కడ ఏమంటారు, గతానికి గౌరవం ఇద్దాం, మార్పు అనేది నిదానంగా రావాలి, ఒక్కసారిగా తట్టుకోలేము అంటారు అనమాట. అసలు వీళ్ళకి ఏంటి, రాజుగారు గవుక్కునీయుడు ఏంటి అటుపక్క వెళ్ళాడా అని తెలుసుకుంటే ఈయన ఏమైనా చేస్తాడేమో, లేదో ఎప్పుడు భజన చేస్తే కానీ వీడి కడుపు నిండదు కాబట్టి వీడి భజనకి ఏమైనా అడ్డం వస్తేమో అని చెప్పేసి కాసేపు అటు మాట్లాడతాడు, కాసేపు ఇటు మాట్లాడతాడు. ఈ సాంప్రదాయవాదులు గతానికి గౌరవం ఇస్తూ, గతానికి గౌరవం ఇవ్వడం అంటే ఏంటి, రాచరికానికి గౌరవం ఇస్తూ మార్పు నిదానంగా తీసుకొని రావాలి. అంటే ప్రజాస్వామ్యమైనా, అది సామ్యవాదమైనా, లౌకికవాదమైనా ఏదైనా సరే అది నిదానంగా రావాలి. ఒక్కసారి తీసుకొచ్చామంటే ఇబ్బంది పడతామేమో అనేటువంటి మీమాంసలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అంటే కన్జర్వేటివ్స్. వీళ్ళనే మనం సాంప్రదాయవాదులు అంటాం. సో ఇందులో భజన బృందం ఎవరు అంటే సాంప్రదాయవాదులు. అలాగే ప్రైవేట్ ఆస్తికి వ్యతిరేకం ఎవరు అంటే రాడికల్స్. మరి ఒక రకంగా చూసుకుంటే ఉదారవాదులు, లిబరల్స్, వీళ్ళు మాత్రం కొన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఒకే ఒక విషయంలో వీళ్ళు బ్యాడ్. ఏంటి, స్త్రీలకు మాత్రం ఓటు హక్కు వద్దంటారు, సంపన్న పురుషులకే ఓటు హక్కు కావాలంటారు. ఈ ఒక్క విషయంలో తప్ప పాపం మిగిలిన అన్ని విషయాలు చూడండి, అన్ని మతాలను సమానంగా చూడటం, రాజవంశ పాలకుల అధికారాన్ని వద్దంటాం, పార్లమెంటరీ ప్రభుత్వంలో అందరి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పడం, సుశిక్షిత న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని చెప్పడం, అధికారులకు రాజుకు లోబడి న్యాయాన్ని ఇవ్వకూడదని చెప్పడం. అలాగే మరి ఇవన్నీ మంచి పాయింట్లు. ఒకే ఒక చెడ్డ పాయింట్ ఏంటంటే స్త్రీలకి ఓటు హక్కు వద్దు అని చెప్పారు, సంపన్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఇద్దామని చెప్పారు. సో ఇది ఒక్క పాయింట్ మాత్రమే మనం వీళ్ళ దాంట్లో మైనస్. ఇక రాడికల్స్ చూసుకుంటే అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఇద్దామన్నారు, మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చేద్దామన్నారు, భూస్వాములకి ఫ్యాక్టరీ యజమానులకి వీళ్ళు వ్యతిరేకం.
ఎందుకని ఆస్తి కేంద్రీకరణ జరిగిపోద్ది అనేటువంటి డౌట్తో. కానీ ప్రైవేట్ ఆస్తికి మాత్రం వీళ్ళు వ్యతిరేకులు కారు. మరి సామ్యవాదాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు రాడికల్స్. ఇక సాంప్రదాయవాదులు గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు, వీళ్ళు రాజుగారి యొక్క భజన బృందం. సో వీళ్ళు ఏమంటారు అంటే గతానికి గౌరవం ఇవ్వాలి, గతానికి గౌరవం ఇవ్వాలి అంటానే ఉంటారు. మార్పు అనేది నిదానంగా రావాలి, ఒకేసారిగా వస్తే మళ్ళీ మనం తట్టుకోలేం, మనల్ని ఎవరు పరిపాలిస్తారు, ఇదంతా ఎవరు రాసుకుంటాడు, ఈ బాధ అంతా ఎందుకు మనకని చెప్పేసి ఎప్పుడు కొట్టుమిట్టాడుతున్నటువంటి వర్గం ఎవరు అంటే ఈ సాంప్రదాయవాదులు. ఓకేనా? సో ఈ మూడు మీకు అర్థమైనాయి కదా. సో ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళినప్పుడు ఎందుకని అంటే అన్ని చోట్ల ఉదారవాదులు రాడికల్స్ అని వస్తూ ఉంటుంది. మీకు మైండ్లోకి వచ్చేయాలన్నమాట. ఉదారవాదులు అంటే వీళ్ళ పాయింట్స్ ఇవి, రాడికల్స్ అంటే వీళ్ళ పాయింట్స్ ఇవి, సాంప్రదాయవాదులు అంటే వీళ్ళ పాయింట్స్ ఇవి అని మీకు క్లియర్గా మైండ్లో ఉంటే ఈ చెప్పే పాఠం అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పారిశ్రామికీకరణ ఆ టైంలో ఎలా ఉంది అనేది చూసుకుంటే, మరి ఆ టైంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చి కొత్త కొత్త నగరాలు ఏర్పడి కొత్త పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెంది రైల్వేస్ అనేటివి విస్తరించడం జరిగింది. సో దానివల్ల పారిశ్రామిక విప్లవం జరిగింది. సో పారిశ్రామిక విప్లవం జరిగిందంటే ఏంటి? ఖచ్చితంగా అక్కడ మనం చూసుకుంటే పని గంటలు ఎక్కువ, వేతనాలు తక్కువ. ఎందుకని పని గంటలు ఎక్కువ, వేతనాలు తక్కువ ఎందుకుంటే చెప్పండి? డిమాండ్ ఎక్కువ ఉంటే, అంతే కదా. మరి అలాగే డిమాండ్ తక్కువ ఉందనుకోండి, తక్కువ అయిపోయింది అనుకోండి, డిమాండ్ తక్కువ ఉన్న కాలంలో ఎలా ఉంటుంది? నిరుద్యోగం ఉంటుంది. ఇప్పుడు నేను ఏసీలు అనేటువంటివి చూసుకుందాం. ఒకటి చిన్న ఉదాహరణగా ఏసీ తీసుకుందాం. ఓకేనా? ఏసీలకి డిమాండ్ లేదు, ఎవడో కొంటల, వాతావరణం అంతా చల్లగా ఉందనుకోండి, మరి ఒక ఫ్యాక్టరీ కానీ 2 ఫ్యాక్టరీలు కానీ 3 ఫ్యాక్టరీలు కానీ ఎవరైనా పెడతాడా? పెట్టడు. పెట్టకపోతే ఉద్యోగాలు ఉంటాయా? ఉండవు. సో డిమాండ్ తక్కువ ఉంటే నిరుద్యోగం వచ్చేది. ఓకేనా? డిమాండ్ ఎక్కువైపోయింది, ప్రతి ఇంటికి ఏసీ కావాలనుకుందాం. అప్పుడు ఫ్యాక్టరీస్ ఏమో విపరీతంగా పెరిగిపోతాయి. విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఆల్రెడీ నిరుద్యోగంలో ఉండి 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 నువ్వేమంటావు? ఆడికి వెళ్ళి ఆడేమంటాడంటే 8,000 ఇస్తా, చేస్తావా చేయవా అంటే ఏం చేస్తాం? ఒప్పేసుకుంటాం. ఆడు 12 గంటలో 14 గంటలో చేయించుకుంటాడు మనతో పని. అంటే డిమాండ్ ఎక్కువైనప్పుడేమో పని గంటలు ఎక్కువ, వేతనాలు తక్కువ ఉంటుంది అక్కడ. అలాగే డిమాండ్ తక్కువ ఉన్నప్పుడేమో నిరుద్యోగం కనపడుద్ది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే పట్టణీకరణ పెరిగిందో, అంటే పట్టణాలు ఎప్పుడైతే ఏర్పడినాయో, అంటే ఏంటి? పారిశ్రామికీకరణ జరిగింది అంటే ఖచ్చితంగా అవి అన్ని పట్టణాలు అయిపోతాయి. ఎందుకని? అక్కడికి వలసలు జరుగుతాయి, చాలా మంది అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ పనుల కోసం, వాటి కోసం. పరిశ్రమలు జరిగే దగ్గరికే ఎక్కువ మంది వెళ్ళటం వలన ఆ ప్రాంతం అంతా కూడా పట్టణీకరణ జరిగిపోద్ది. పట్టణీకరణ జరిగితే ఏముంటాయి ప్రాబ్లమ్స్ అంటే గృహ నిర్మాణం, పారిశుధ్యం ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకని? మరి వాళ్ళు ఉండటానికి వాళ్ళు ఉద్యోగాల్లో ఉంచుతారో తీసేస్తారో తెలియదు. సొంత ఇల్లు కట్టుకుందామా వద్దా అనే డైలమాలో ఉంటారు. ఎందుకని? వేతనాలేమో తక్కువ, పని గంటలేమో ఎక్కువ. సో అందువల్ల వీళ్ళు చిన్న చిన్న గుడారాలు లాంటివి వేసుకోవటము, లేదా డేరాలు వేసుకొని ఉండటము, లేదో ఆ పోరంబోక్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే వాటిని ఆక్రమించుకొని అక్కడ చిన్న చిన్న గుడారాలు నిర్మించుకొని ఉండటము. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి గృహ నిర్మాణం అనేటువంటిది అక్కడ చాలా కష్టమైనటువంటి విషయం. రెండోది పారిశుధ్యం. మరి ఎంతమంది వెళ్ళిపోయారు అనుకోండి, మరి మొత్తం డ్రైనేజీలన్నీ ఏమైపోతాయి? నిండిపోతాయి. సో దానివల్ల మరి పారిశుధ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఉదారవాదులు, రాడికల్స్ ఏం చెప్పారు అంటే ఈ సమస్యలకు పరిష్కారాల కోసం శోధించారు అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇంతవరకు మీకు అర్థమైన తర్వాత మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరు మంచోళ్ళు అంటే మీకు అర్థమైపోయింది. సాంప్రదాయవాదులు మాత్రం భజన బృందానికి సంబంధించిన వాళ్ళు. ఇక మనకి ఇంపార్టెంట్ ఎవరు అంటే రాడికల్స్ అండ్ ఉదారవాదులు. సో ఈ రాడికల్స్ అండ్ ఉదారవాదులు ఎవరు? వీళ్ళిద్దరికి మంచి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఆస్తి మొత్తం ఎప్పుడూ కూడా ఒకటి దగ్గరే ఉండకూడదు, ఆస్తి కేంద్రీకరణ జరగకూడదు. సో వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళే కొన్ని సొంతంగా ఫ్యాక్టరీస్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వటం మొదలు పెట్టారు. ఎందుకని? అందరూ ఎదగాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో వీళ్ళే మరి కొంతమందికి చేయడం జరిగింది. సో ఏమనేవాళ్ళు అంటే శ్రామికులకు మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇస్తే సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పని చేయించుకునే వాళ్ళు ఆంక్షలు పెట్టకూడదు. ఇన్ని గంటలు పని చేయి, మరి నీకు డబ్బులు తక్కువ ఇస్తాను, అన్ని గంటలు పని చేయకపోతే నీకేమి ఇవ్వను, ఇలాంటి ఆంక్షలు అనేటువంటివి పెట్టకుండా వాళ్ళ విద్యని, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే శ్రామికులు మరింతగా ప్రొడక్షన్ పెంచుతారు అనేటువంటి ఆలోచన ఎవరిది అంటే రాడికల్స్ అండ్ ఉదారవాదులది. ఓకేనా? సో మరి ఆటోమేటిక్గా వీళ్ళు అలా వాదించినప్పుడు ఎవరు వీళ్ళని ఇష్టపడతారు?
ఖచ్చితంగా శ్రామికులు ఇష్టపడతారు కదా. సో శ్రామికులు అందరూ ఎవరి పక్షాన ఉండేవాళ్ళు అంటే ఉదారవాదుల వైపు, రాడికల్స్ వైపే ఉండేవాళ్ళు. ఎందుకని? వీళ్ళు ఎప్పుడు కూడా ఏమంటున్నారు, విద్య, ఆరోగ్యం, స్వేచ్ఛ ఇవ్వాలి, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఆంక్షలు పెట్టద్దు, అలాగే ఆస్తి మొత్తం ఒకరి దగ్గరే కేంద్రీకృతం కాకూడదు, ఆస్తిని పనిచేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో అమ్మయ్య మనకి ఎప్పటికైనా ఆస్తి వస్తుందనే ఆలోచన ఉంటుంది కదా. సో అందువల్ల శ్రామికులందరూ ఎవరిని ఇష్టపడతారు అంటే ఉదారవాదుల్ని ఇష్టపడతారు, రాడికల్స్ ని ఇష్టపడతారు. సో ఇక్కడ మనం చూసుకుంటే హెన్రీ మ్యాథ్యూ అనేటువంటి ఒక వ్యక్తి 3 వాల్యూమ్స్ లో ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు లండన్ లేబర్ అండ్ లండన్ పూర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని 1861లో రాశాడు. ఆ బుక్ లో ఉన్నటువంటి ఒక ఫోటోనే ఇక్కడ మీకు లండన్ పేదలు ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఓకేనా? సో అది మీకు ఏం అర్థం కాదు ఊరినే, కానీ ఇక్కడ బిట్ ఏంటి అంటే మనకి ఇక్కడ మాత్రం ఈ బుక్ రాసింది ఎవరు, లండన్ లేబర్ అండ్ లండన్ పూర్ అనేటువంటి ఒక బుక్ ని రాసింది హెన్రీ మ్యాథ్యూ 1861 సంవత్సరంలో 3 వాల్యూమ్స్ లో ఈ బుక్ రాయడం జరిగింది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉదారవాదులు, రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమనిపించిందంటే మనమెందుకు పార్టీలు పెట్టి, మనమెందుకు ఒక ఏదో ఒకటి మనం ఎందుకు చేయకూడదు, వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో శ్రామికులు వీళ్ళందరికీ మనమే ఎందుకు ప్రభుత్వాన్ని సృష్టించకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం లోపల ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే శక్తి లేక పాపం వీళ్ళు చూస్తా ఉన్నారు. ఏం చూస్తున్నారు, ఎలాగైనా ప్రభుత్వాలని తొలగించాలి. వీళ్ళు జాతీయవాదులు కావచ్చు, ఉదారవాదులు కావచ్చు, రాడికల్స్ కావచ్చు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ జాతీయవాదులు అంటే నేషనలిస్ట్స్ అన్నమాట, వీళ్ళు వేరే వాళ్ళు. ఓకేనా? అంటే జాతీయవాదులు అంటే జాతి మొత్తం ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించేవాడిని జాతీయవాది అంట. ఓకేనా? సో ఇక్కడ జాతీయవాదులు అనేటువంటి వాళ్ళు, ఉదారవాదులు, రాడికల్స్, ఈ ముగ్గురు ఏమనుకుంటున్నారు, ఈ ఐరోపాల్లో ఉన్న ప్రభుత్వాలన్నీ తీసిపడేసి 1815 లాంటి విప్లవాలు రావాలి అన్నారు. 1815లో విప్లవాలు జరిగినాయి, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 1803 సంవత్సరంలో ఎవరు అక్కడ నెపోలియన్ బోనాపార్టే అక్కడ రాజ్యంలోకి వస్తాడు. నెపోలియన్ బోనాపార్టే అక్కడ రాజ్యం తీసుకుంటాడు. ఎక్కడ మనకి ఫ్రెంచ్ విప్లవం చదువుకున్నాం. ఆ తర్వాత 1815లో ఆయన నెపోలియన్ వాటర్లూ యుద్ధంలో ఓడిపోతాడు. మళ్ళీ అక్కడ బోర్బన్ వంశం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, రష్యా ఈ దేశాలన్నింటిలో కూడా అప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అక్కడున్న చక్రవర్తుల్ని మరి తీసేసి అక్కడ ఎలాగైనా మనం ఏదో రకంగా ప్రజాస్వామ్యం కావచ్చు, సామ్యవాదం కావచ్చు, ఏదో ఒక రాజ్యాన్ని స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. అదే టైంలో రెండో సెర్బియన్ తిరుగుబాటు కూడా జరిగింది 1815లో. ఎక్కడ? సెర్బియా దగ్గర ఒట్టోమన్ సామ్రాజ్యం అనేటువంటిది ఉండేది. దీన్నే టర్కిష్ సామ్రాజ్యం అంటారు. ఒట్టోమన్ సామ్రాజ్యం అన్నా టర్కిష్ సామ్రాజ్యం అన్నా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒట్టోమన్ సామ్రాజ్యం అన్నా టర్కిష్ సామ్రాజ్యం అన్నా ఒకటే. సో ఇక్కడ పవిత్ర యుద్ధాలు జరుగుతూ ఉండేవి ముస్లింలకు, క్రైస్తవులకి, క్రూసేడ్లు అని చెప్పేసి. సో ఈ ముస్లింలపై క్రైస్తవుల యుద్ధం అనేటువంటిది అక్కడ సెర్బియాలో జరిగింది. అదే రెండవ సెర్బియన్ తిరుగుబాటు. సో ఈ తిరుగుబాట్లన్నీ కూడా ఏంటి అంటే పౌరులందరికీ సమాన హక్కులు కల్పించగల జాతులను ఏర్పాటు చేసే విప్లవాలు. ఓకేనా? సో ఇది ఈ విప్లవాల గురించి ఆ టైంలో అలా అనుకునే వాళ్ళు ఎవరెవరు అంటే ఉదారవాదులు, రాడికల్స్. మనం కూడా ఏదో చెయ్యాలి అనుకుంటూ ఉన్నారనమాట. ఆ టైంలో మనకి ఇక్కడ ఒక చిన్న ఇది ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆ చోట్ల జరుగుతున్నాయని చెప్పాడు కదా. జర్మనీలో ఎవరున్నారు అంటే ఓట్టోవాన్ బిస్మార్క్ ఉన్నాడు. ఈయన జర్మనీ ఏకీకరణ చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ జర్మనీ ఏకీకరణలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఓట్టోవాన్ బిస్మార్క్ ఎవరైతే ఉన్నారో ఇతను గురించి కూడా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడే గ్యారిబాల్డి, మరి ఈయన చూసుకుంటే రెడ్ షర్ట్స్ దళం నడిపాడు. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే అక్కడ విప్లవాలు నడిపి ఎలాగైనా రాచరికాన్ని అంతమొందించి జర్మనీని మరి ఒక ఏదో రకంగా అంతా కలిపి ఉంచాలి అనేటువంటి వ్యక్తులు ఏమో వీళ్ళైతే. ఇక్కడ ఇటలీకి సంబంధించిన జాతీయవాది ఇక్కడ గిసెప్పి మాజిని గురించి ఇచ్చారు. ఈయన చూడండి 1815లో ఇటలీ యొక్క జాతీయవాది గిసెప్పి మాజిని. ఈయన మరి రూపొందించిన ఉద్యమం పేరే యంగ్ ఇటలీ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. మరి ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరినీ యుద్ధంలోకి తీసుకొచ్చాడు. ఆ నినాదం ఏంటి అంటే గాడ్ అండ్ ద పీపుల్, దేవుడు మరియు ప్రజలు అని చెప్పేసి చెప్పాడనమాట. ఎవరు ఈయన? ఇటలీ జాతీయవాది గిసెప్పి మాజిని. మరి ఇక్కడ మనం చూసుకుంటే జర్మనీ ఏకీకరణలో మనకి బిస్మార్క్ కనిపించాడు.
గ్యారిబాల్డీ రెడ్ షర్ట్ దళంతో కనిపించారు. అయితే ఇక్కడ బిట్ ఏంటి అంటే ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని పిలుస్తారు? ఎందుకని? జర్మనీ ఏకీకరణ కోసం పాటుపడిన వ్యక్తి ఒట్టోమన్ బిస్మార్క్. మరి ఇండియా ఏకీకరణ కోసం పాటుపడిన వ్యక్తి మీ అందరూ తెలుసు. 562 స్వదేశీ సంస్థానాలను ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక చర్య ద్వారా మరి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఐరన్ మ్యాన్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నే ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తాం. అలాగే గ్యారిబాల్డీ రెడ్ షర్ట్స్ దళం తీసుకున్నాం. మరి ఇండియన్ గ్యారిబాల్డీ అని ఎవరిని పిలుస్తాము అంటే లాలా లజపతి రాయ్. ఈయన పంజాబ్ కేసరి. మరి ఎవరైతే శాండర్స్ కొట్టినటువంటి దెబ్బలకి తన ప్రాణాన్ని వదిలాడో ఆయనే లాలా లజపతి రాయ్. ఈయనే మనం పంజాబ్ కేసరి అని గౌరవించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఐరోపాకి సామ్యవాదం ఎలా వచ్చింది చెప్పుకున్నాం ఆల్రెడీ. రాడికల్స్ యొక్క ఆలోచనలో ఎప్పుడూ ఉంది ఏమని? వ్యక్తిగత ఆస్తి అనేటువంటిది ఉండకూడదు. ఎప్పుడూ కూడా సొంత ఆస్తి ఉన్న వ్యక్తులు ఉపాధిని కల్పిస్తారు. వ్యక్తిగత లాభం కోసం మాత్రమే చూసుకొని ఉత్పాదకతను కల్పించినటువంటి వారి సంక్షేమం గురించి మాత్రం ఆలోచించరు. కామన్ గా ఇది జరిగేది. సో అందువల్ల ఏమన్నాడు అంటే ఒక వ్యక్తి కాకుండా సమాజం మొత్తంగా ఆస్తిని నియంత్రిస్తే సామూహిక సామాజిక ప్రయోజనాలపై ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు అని చెప్పాడు. అంటే ఏంటి? సమాజం మొత్తంగా ఏముండాలంట? ఆస్తి నియంత్రణ ఉండాలి. సామ్యవాదం ఏం చెప్తుందండి? సమాజం మొత్తంగా ఆస్తి నియంత్రణ ఉండాలి అని చెప్తుంది. అంటే వ్యక్తిపరంగా ఆస్తి ఎప్పుడు ఉండకూడదు, సమాజ పరంగా ఆస్తి నియంత్రణ జరగాలి. వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం సామ్యవాదం. ఓకేనా? సో అయితే అప్పుడు మరి సామ్యవాదులు కొంతమంది ఏమేం చెప్పారో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మొదటగా మనం ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తి పేరు రాబర్ట్ ఓవెన్. ఈ రాబర్ట్ ఓవెన్ మరి ఇక్కడ చూసుకుంటే ఇండియానా యుఎస్ఏలో ఉన్నటువంటి ఒక స్టేటు. మరి ఇది 38వ స్టేటు. మొత్తం 50 స్టేట్స్ ఉంటాయి యుఎస్ఏలో. మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. అందులో 38వ రాష్ట్రం ఇండియానా. సో ఈ ఇండియానా అనేటువంటి స్టేట్ లో రాబర్ట్ ఓవెన్ ఏం చేశాడు అంటే న్యూ హార్మోనీ అనేటువంటి ఒక సహకార సంఘాన్ని వ్యక్తిగతంగా పెట్టాడు. సహకార సంఘం అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవాలి. మనకి బోల్డన్ ఉంటాయి వ్యవసాయ పరపతి సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాలు, లేదంటే పట్టు సహకార సంఘాలు అంటే ఏంటి? ఏమైతే స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్తున్నారో పట్టు సహకార సంఘం అంటే పట్టు సంబంధించినటువంటి సెరికల్చర్ ఏమైతే ఉందో ఈ సెరికల్చర్ ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వటము, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వటము, ఇలాంటివి చేసే వాళ్ళని సహకార సంఘం అంట. సో ఇక్కడ న్యూ హార్మోనీ అనేటువంటి సహకార సంఘాన్ని ఎవరు పెట్టారు? రాబర్ట్ ఓవెన్ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఇండియానా రాష్ట్రంలో పెట్టాడు. ఎక్కడుంది ఇండియానా? అమెరికాలో ఉంది. ఎన్నో రాష్ట్రం? 50 రాష్ట్రాల్లో 38వ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈయన పెట్టిన ఈ సహకార సంఘం ఆయన యొక్క వ్యక్తిగత అంటే ఏంటి? సొంతంగా పెట్టినటువంటి సహకార సంఘం. ఓకేనా? మరి సొంతంగా సహకార సంఘం పెట్టాలంటే వాడు బాగా మరి మోతుబరి అయి ఉండాలి. మరి అందుకనే వెంటనే ఇంకో వ్యక్తి వచ్చాడు. బాబు రాబర్ట్ ఓవెను నువ్వు పెట్టావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే. మరి లూయిస్ బ్లాంక్ ఏమన్నాడు అంటే ఫ్రాన్స్ లో మరి ఈ వ్యక్తి పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులు ప్రభుత్వమే సహకార సంఘాలు పెట్టాలి అన్న వ్యక్తి ఎవరు అంటే లూయిస్ బ్లాంక్. అంటే వ్యక్తిగతంగా సహకార సంఘాలు పెట్టాలి అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ ఓవెన్. అంటే ఈయన పెట్టాలి అని చెప్పలా, ఒక సహకార సంఘాన్ని స్థాపించాడు. పెట్టినప్పుడు చాలా మందికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఇలాంటి సహకార సంఘం ముందు బాగానే ఉంటది, కానీ తర్వాత లాభాలు చూసిన తర్వాత ఈయనకు కూడా ఏమైనా మరి మనసులో వేరే ఆలోచన వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా దాంట్లో మరి డబ్బులు తీసుకున్న వాళ్ళందరి మీద అధిక వడ్డీలు పడిపోతాయి అని చెప్పేసి ఏమన్నాడు లూయిస్ బ్లాంక్, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తి. ఇతను ఏమన్నాడు అంటే బాబు అసలు సహకార సంఘాలు అనేటువంటివి గవర్నమెంటే పెట్టాలి. గవర్నమెంట్ పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులు సహకార సంఘాలు పెట్టాలి. పెట్టి వస్తువుల యొక్క ఉత్పత్తి చెయ్యాలి. ఉత్పత్తి చేసి వచ్చిన లాభాలని పని బట్టి వాట. అంటే ఏంటి? ఒకడు 6 గంటలు పనిచేసాడు, ఒకడు 10 గంటలు పనిచేశాడు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాభాలు వచ్చే టైంకి ఎవడు ఎక్కువ పని చేస్తే వాడికి ఎక్కువ, ఎవడు తక్కువ పని చేస్తే వాడికి తక్కువ. అంటే పెట్టుబడి బట్టి కాదు, లాభాలను పని బట్టి వాటా ఇమ్మని చెప్పింది లూయిస్ బ్లాంక్ చెప్పాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇద్దరు వచ్చారు, ఒకళ్ళు రాబర్ట్ ఓవెన్, ఇంకొక అతను లూయిస్ బ్లాంక్. రాబర్ట్ ఓవెన్ ఏం చెప్పాడు? వ్యక్తిగతంగా అతను సహకార సంఘం పెట్టాడు, న్యూ హార్మోనీ అనే ఒక సహకార సంఘం. అప్పుడు లూయిస్ బ్లాంక్ ఏం చెప్పాడు? వ్యక్తిగతంగా పెట్టద్దు, ఫస్ట్ నువ్వు పెడతావు బానే ఉంటది, కాబట్టి ఇప్పుడు పెట్టకుండా ప్రభుత్వానికి ఆలోచన వచ్చేలా చెయ్యి. అంటే పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులు ప్రభుత్వమే సహకార సంఘాలు పెట్టేలా చేసామనుకోండి,
వస్తువులు ఉత్పత్తి అవుతాయి, అందరూ కలిసి పని చేసుకుంటారు, శుభ్రంగా బోలెడు లాభాలు వస్తాయి. ఆ లాభాలన్నీ కూడా పని బట్టి వాటా, ఎవడు ఎక్కువ పని చేస్తే వాడికేమో ఎక్కువ, ఎవడు తక్కువ పని చేస్తే వాడికి తక్కువ, శుభ్రంగా వాళ్లే పంచుకుంటారు. డబ్బులు ఎప్పుడైతే వస్తున్నాయో ఖచ్చితంగా అందరూ ఒళ్ళొంచి పని చేస్తారు. ఎందుకని? వీడు ఎక్కువ పని చేశాడు, ఎక్కువ డబ్బులు వచ్చినాయి అంటే నెక్స్ట్ వాడు ఖచ్చితంగా పని చేస్తారా, పని చేయడా? సో అందువల్ల అన్నమాట. సో లాభాలు పని బట్టి వాటా అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. సో ఈ తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు, వాళ్లే కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. ఏంటి వీళ్ళు ఏం చెప్పారు అంటే, అసలు పారిశ్రామిక సమాజం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఏంటి? పారిశ్రామిక సమాజం అని మనం అనుకుంటున్నాం అంటే డెవలప్ చేస్తున్నారు, ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, దానివల్ల ఎంతో మార్పులు వస్తున్నాయి సమాజంలో అని మీరు అనుకుంటున్నారేమో. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ డెవలప్ అయిపోతుంది అంటే ఎవడైతే పెట్టుబడిదారు ఉన్నాడో వాడు పెట్టుబడి పెట్టినప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఖచ్చితంగా లాభం కోసం ఆలోచిస్తాడు. అందువల్ల ఆ లాభం కోసం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోడు అని ఎవరు చెప్పారు అంటే కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్పారు. కార్ల్ మార్క్స్ 1818 to 1883. ఈయన అందరికీ సుపరిచితుడే, ప్రతి ఒక్కరికి తెలుసు. కార్ల్ మార్క్స్ అంటే ప్రజాస్వామ్యానికి అసలు సిసలైన నిర్వచనాన్ని ఇచ్చాడు. అలాగే 1848వ సంవత్సరంలో ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి ఒక బుక్ రాశాడు. 1867వ సంవత్సరంలో దాస్ క్యాపిటల్ అనేటువంటి 3 వాల్యూమ్స్ ఉన్నటువంటి గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు. ఈయన ఏం చెప్పాడు అంటే ఆస్తులపై సామాజిక నియంత్రణ కంపల్సరీ. సామ్యవాదం అంటే అర్థం ఏంటి? వ్యక్తిగత ఆస్తి అనేది కాదు, ఆస్తులన్నీ కూడా సామాజిక నియంత్రణలో ఉండాలి. ఎప్పుడు కూడా అప్పుడు మీరు పరిశ్రమ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, లాభాలు అందరూ కూడా పనిని బట్టి తీసుకుంటే అప్పుడే సామాజిక నియంత్రణ అనేది వస్తుంది. ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉంటే సామ్యవాదం సాధ్యమవుతుంది అని చెప్పిన వ్యక్తి ఇక్కడ మనకి కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు అంటే చూడండి, ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉన్న శీఘ్ర సమూలమైన సామ్యవాద సమాజం నిర్మించుకోవాలని చెప్పాడు. అదే కమ్యూనిస్ట్ సమాజం అవుతుంది అని చెప్పాడు. అంటే ఏంటి? సమాజం కోసం సమాజమే కష్టపడి పనిచేసి సామాజిక నియంత్రణ ఉన్నటువంటి ఆస్తుల మీద, అంటే ఎప్పుడైతే దానిలో సమాజాన్ని మిళితం చేశామో, కమ్యూనిటీని మిళితం చేశామో వాళ్ళందరూ కమ్యూనిస్టులు అవుతారు. అర్థమైందా? సో ఈ కమ్యూనిస్టులు ఏం చేయాలి అంటే పెట్టుబడిదారులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూనే ఉంటారు కార్మికులు. ఈ కార్మికుల్లో ఖచ్చితంగా ఈ సంఘర్షణలో విజయం ఎవరు సాధిస్తారు అంటే కార్మికులు విజయాన్ని సాధిస్తారు. భవిష్యత్తులో కమ్యూనిస్ట్ సమాజం సహజ సమాజం అవుతుంది అని చెప్పారు. అంటే ఎప్పుడూ కూడా కమ్యూనిస్ట్ సమాజం అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉంటుందో ఆ సమాజం బాగుంటుంది, అక్కడ సామ్యవాదం డెవలప్ అవుతుంది, అక్కడ కమ్యూనిస్టులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఆశపడకుండా, అంటే ఒకరి సొమ్ము కోసం ఆశపడకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. సో అప్పుడు భవిష్యత్తులో కమ్యూనిస్ట్ సమాజం అనేది సహజ సమాజంగా మారుతుంది. పెట్టుబడిదారులు కార్మికులు సంఘర్షణలో ఎప్పుడూ కార్మికులే గెలుస్తారు. ఎందుకని? పనిచేసేవాడు వాడే కదా, వాడు ఎప్పుడైతే మానేస్తాడో అందరూ కలిసికట్టుగా ఉండి ఒకేసారి మానేశారు అనుకోండి, పెట్టుబడి అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా కార్మికుల యొక్క కోరికలు ఒప్పుకుంటారు అని చెప్పినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. ఓకేనా? సో ఇది అక్కడ జరిగినటువంటి విషయం. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది చూసుకుంటే మరి 1789 జూలై 14లో మరి మనకు తెలుసు, మీ అందరికీ బాస్టిల్ కోట పతనం ఫస్ట్ లెసన్ లో మనకు వచ్చింది ఆల్రెడీ. అక్కడ ఫ్రెంచ్ విప్లవంలో మనం చదువుకున్నాం. సో ఇక్కడ మనకి సామ్యవాదానికి వచ్చేసరికి 1889 జూలై 14 కరెక్ట్ గా 100 సంవత్సరాల తరువాత, ఓకేనా, 100 years తర్వాత మరి ఏమనుకున్నారు అంటే అసలు మనం సామ్యవాదులు అందరం కలిసి ఎందుకు ఒక ప్రభుత్వాన్ని మనం నిర్మించకూడదు అని ఒక ఆలోచనతో 1889 జూలై 14వ తారీఖు నాడు వీళ్ళందరూ సెకండ్ ఇంటర్నేషనల్ లేక రెండవ ఇంటర్నేషనల్ లేక సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ని స్టార్ట్ చేశారు. ఓకేనా? అన్నిటికీ అదే పేరు. ఓకేనా? ఏం కంగారు పడకండి. రెండవ ఇంటర్నేషనల్ అన్నా, సెకండ్ ఇంటర్నేషనల్ అన్నా, సోషలిస్ట్ ఇంటర్నేషనల్ అన్నా అదే. ఓకేనా? సో వీళ్ళు ఒక సంస్థని ఏర్పాటు చేశారు, అంతర్జాతీయ సంస్థని. సో వీళ్ళు ఈ అంతర్జాతీయ సంస్థని ఏర్పాటు చేసి ఏం చేశారు? ఇంగ్లాండ్ అండ్ జర్మనీలో ఎవరైతే కార్మికులు కష్టాలు పడుతున్నారో అక్కడ సంఘాలు పెట్టారు. 8 పని గంటలే ఉండాలి,
అలాగే ఓటు హక్కు అందరికీ ఉండాలి, ఆడవాళ్ళకు కూడా కావాలి, పని గంటలు తగ్గించాలి, సంఘాలు మేము ఏర్పాటు చేసుకుంటాం, మరి ఈ సంఘాలకు మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇంగ్లాండ్ జర్మనీలో మంచి ఫైటింగ్ జరుగుతుంది. అదే టైంలో జర్మనీలో ఉన్నటువంటి ఒక పార్టీ సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ ఏమైతే ఉందో దీన్నే ఎస్డిపి అంటాం. సో ఈ పార్టీకి కార్మికులందరూ అంటే సామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దానికి మద్దతు ఇచ్చారనమాట. సో మద్దతు ఇవ్వడం వలన అక్కడ ఈ ఎస్డిపి ఏమైతే ఉందో ఇది ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అంటే సామ్యవాదులు అందరూ కలిసికట్టుగా దీనికి ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో ఈ పార్టీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది జర్మనీలో. అంటే ఏంటి అర్థం? దీనికి మరి మద్దతు ఇచ్చారు అంటే సామ్యవాదులు అందరూ కలిసికట్టుగా ఉన్నారనే కదా. సో అందువల్లే కదా ఎక్కువ సీట్లు సాధించుకుంది. సో వీళ్ళకి మనం ఏదైనా చేయగలమనే నమ్మకం ఏర్పడింది. ఎప్పుడు? సామ్యవాదులకి ఒక నమ్మకం ఏర్పడింది ఎప్పుడు అంటే జర్మనీలో ఎప్పుడైతే సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ ఎస్డిపికి మద్దతు ఇచ్చారో వాళ్ళు ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు గెలుచుకున్నారో వాళ్ళకి పాపం ఒక నమ్మకం కలిగింది. దాంతో అరే మనం కూడా అన్ని చోట్ల పార్టీలు పెడదామని అనుకున్నారు. 19వ సంవత్సరంలో బ్రిటన్లో లేబర్ పార్టీ పెట్టారు. 1902వ సంవత్సరంలో ఫ్రాన్స్ లో సోషలిస్ట్ పార్టీ పెట్టారు. ఏంటి పార్టీలు అంటే లేబర్ అంటే మీకు తెలుసు శ్రామికుల యొక్క పార్టీ, అలాగే సోషలిస్ట్ అంటే సామ్యవాదుల యొక్క పార్టీ. అంటే ఆ పేర్లతోనే పెట్టుంటారు, కార్మికులు, శ్రామికులు, అలాగే సామ్యవాదం. సో ఈ మూడే ఉంటాయి వాళ్ళ పార్టీ పేర్లలో. ఓకేనా? సో అందువల్ల వీళ్ళు 1900లో బ్రిటన్లో లేబర్ పార్టీని స్థాపించారు. 1902వ సంవత్సరంలో ఫ్రాన్స్లో సోషలిస్ట్ అనేటువంటి పార్టీని స్టార్ట్ చేశారు. అయితే పార్టీలు స్టార్ట్ చేశారు కానీ ఎక్కడ అధికారాన్ని మాత్రం తీసుకోలేకపోయారు. ఎందుకని? 1914 వరకు కూడా సామ్యవాదులు ఐరోపాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్నడూ విజయం సాధించాల. ఎందుకని? వీళ్ళకున్నటువంటి ఆలోచన అందరికీ ఉండాలి కదా. ఎందుకని? వీళ్ళు ఏమంటున్నారు? డబ్బును పంచిపెట్టే సామాజిక నియంత్రణ ఉండాలి ఆస్తుల మీద అంటున్నారు. ఎవరు ఒప్పుకుంటాడు? నేను ఇచ్చేస్తాను నా ఆస్తి, నువ్వు ఇచ్చేస్తావు నీ ఆస్తి, ఎవరు. అందువల్ల వీళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఆస్తులు ఉండవు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? వాడి దగ్గర తిప్పి కొడితే 1000 రూపాయలు 2000 కూడా ఉండవు ఆ టైంలో, 1914 టైంలో. సో అందువల్ల ఏమంటున్నాడు? మా ఆస్తి కూడా తీసుకోండి, అందరం కలిసి పంచుకుందాం, మా ఆస్తి కూడా తీసుకోండి, అందరం కలిసి పంచుకుందాం అన్నాడు. అదే ఆడి దగ్గర కొన్ని లక్షలో కోట్లు ఉన్నాయని చెప్తాడు ఎవడైనా? ఎవడు కదా. సో అందువల్ల ఎవడైతే కార్మికుడు ఉన్నాడో వీళ్ళు మాత్రమే సామ్యవాదుల్లో కలిశారు. అర్థమైందా? సో 1914 వరకు సామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు యూరోప్లో. సో దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాడు ఇక్కడ. ఏమని అంటే ఒక ఉద్యమం జరిగింది ఆ టైంలో. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 1899 వరకు జరిగింది ఫ్రెంచ్ విప్లవం అని చెప్పుకున్నాం. సో ఈ ఫ్రెంచ్ విప్లవంలో 1871లో ఒక ఉద్యమం జరిగింది. ఏంటా ఉద్యమం పేరు అంటే ప్యారిస్ కమ్యూన్ ఉద్యమం. ఏంటా ప్యారిస్ కమ్యూన్ ఉద్యమం? కమ్యూన్ అంటే అర్థం చేసుకోండి, కమ్యూన్ అంటే కమ్యూనిటీ. ఓకేనా? ఏం కంగారు పడక్కర్లా. కమ్యూన్ అంటే ఏంటి? కమ్యూనిటీ. ఓకేనా? ఏంటి కమ్యూనిటీ అంటే? ఒకే రకమైనటువంటి ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపి ఒక కమ్యూన్ అంట. ఓకేనా? సో ఇక్కడ ప్యారిస్ కమ్యూన్ ఉద్యమంలో ఎవరెవరు వెళ్ళారు? కార్మికులు, ప్రజలు, నిపుణులు వీళ్ళందరూ కలిసి మరి మొత్తంగా ఎలాగైనా మాకు ఈ రాజుగారు దిగిపోవాలి, మాకు ఎలాగైనా ప్రజాస్వామ్యం కావాలని చెప్పి వీళ్ళందరూ వెళ్ళారు. కానీ ప్రభుత్వం వీళ్ళని అణిచివేసి, ఓకేనా, ప్రభుత్వం వీళ్ళని అణిచివేసింది. సో అణిచివేయబడిన ఉద్యమం అని కూడా పిలుస్తారు ఈ ఉద్యమాన్ని. అయితే ఎంత ఉద్యమాన్ని అణిచివేసినా అందరిలో ఏమైతే ఒక అటెన్షన్ ని గ్రాప్ చేసిందో, ఈ అటెన్షన్ ని గ్రాప్ చేసినందుకు గాను వీళ్ళు ఎవరైతే సామ్యవాదులు ఉన్నారో వీళ్ళందరూ ఏమంటారంటే సాంఘిక విప్లవానికి నాంది ఈ ప్యారిస్ కమ్యూన్ విప్లవం అని పిలుస్తారు. అంటే ఏంటి? అందరూ కలిసి రావడం ఒక గొప్ప అయితే వీళ్ళందరూ కలిసి రాజుగారి మీద తిరగబట్టడం ఇంకొక గొప్ప విశేషం కదా. సో అందువల్ల సాంఘిక విప్లవానికి నాంది ఈ ప్యారిస్ కమ్యూన్ ఉద్యమం అని చెప్తారు. సో అప్పుడే మనకి కమ్యూనిస్టులు వాడేటువంటి ఎర్ర జెండా, మరి కార్మికులు అందరూ కూడా ఎర్ర జెండాలతో మరి అక్కడ కవాతు చేయడం జరిగింది. సో ఆ ఎర్ర జెండానే వీళ్ళు గుర్తుగా తీసుకున్నారు. తర్వాత మార్సెసెలీ అనేటువంటి 1792లో యుద్ధ గీతం ఏమైతే వాళ్ళు పాడుకుంటూ యుద్ధం చేశారో ఆ గీతమే అప్పుడు గట్టిగా పాడుకుంటూ వెళ్ళి ఆ వీధుల్లో ఆ ఉద్యమం చేశారు, ఆ కమ్యూన్ ఉద్యమం. మరి అదే తర్వాత ఫ్రాన్స్ కి
మరి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చి అదొక ప్రజాస్వామ్య దేశంగా మారిందో ఆ తర్వాత దాని జాతీయ గీతం కూడా లా మార్సెలైస్ గా మారింది. ప్రెజెంట్ ఫ్రాన్స్ యొక్క జాతీయ గీతం లా మార్సెలైస్. సో అదే మార్సెలిని కొంచెం రీమోడిఫికేషన్ చేసి లా మార్సెలైస్ గా ఫ్రాన్స్ యొక్క జాతీయ గీతంగా పెట్టుకున్నారు. మరి ఈ ఉద్యమం అది ఫ్రెంచ్ రిపబ్లిక్ కి ఆస్ట్రియాకి యుద్ధం జరిగే టైంలో 1792లో క్లాడీ జోసెఫ్ రౌగెట్ డిలిస్లే అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ఈ మార్సెలి గీతాన్ని అప్పుడు వీళ్ళందరూ ఆలపించారు అనే విషయాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరి అక్కడ విప్లవం సంగతి సరే సార్, అసలు ఇప్పటిదాకా మీరు రష్యన్ విప్లవం అన్నారు కానీ రష్యన్ విప్లవం గురించి ఏం చెప్పలేదేంటి అంటే, రష్యన్ విప్లవం కూడా సేమ్. అక్కడ మనకి లూయి 14 అనేటువంటి వ్యక్తిని మనం చూపించుకుంటాం, బోర్బన్ వంశం చూపించుకుంటాం. ఇక్కడ జార్ అనేటువంటిది వీళ్ళ యొక్క అంటే అప్పుడు పరిపాలించే రాజుల యొక్క వంశక్రమాన్ని జార్ల వంశం అని పిలిచాం. ఈ జార్ల వంశంలో నికోలస్ II అప్పుడు రష్యాని పరిపాలిస్తూ ఉన్నాడు. సో మార్చి 8, 1917 నుంచి డిసెంబర్ 30, 1922 వరకు ఇక్కడ ఉద్యమం జరిగింది. ఇందులో ప్రధానంగా 1917లో జరిగినటువంటి 2 విప్లవాలు, ఒకటి ఫిబ్రవరి విప్లవం, 2 అక్టోబర్ విప్లవం. ఈ 2 కూడా మరి రష్యన్ విప్లవంలో గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయని చెప్పచ్చు. ఓకేనా? సో ఇక్కడ యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, లేక దీన్నే సోవియట్ యూనియన్ అని పిలుస్తారు. 1991 వరకు ఇదే పేరుతో పిలువబడింది. మరి 1991 నుంచి దాన్ని మనం రష్యా అని పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి 1917 అక్టోబర్ విప్లవం ద్వారా సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏంటమ్మా? 1917 అక్టోబర్ విప్లవం చూడండి. అంటే ఈ విప్లవం ద్వారా అక్టోబర్ విప్లవం 2 విప్లవాలు జరిగినాయి. ఒకటి ఫిబ్రవరి విప్లవం, 2 అక్టోబర్ విప్లవం. అంటే 1917లో 2 విప్లవాలు జరిగినాయి. ఆ 2 విప్లవాలు ఏంటి అంటే, ఒకటి ఫిబ్రవరి విప్లవం, 2 అక్టోబర్ విప్లవం. ఏంటి ఆ విప్లవాలు నేను చెప్తాను. సో ముందు మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే, 1917లో 2 విప్లవాలు జరిగినాయి. ఒకటి ఫిబ్రవరిలో జరిగింది, ఇంకొకటి అక్టోబర్లో జరిగింది. సో అక్టోబర్లో జరిగినటువంటి మరి ఏమైతే ఈ విప్లవం ఉందో దీని ద్వారానే, అంటే ఈ చివరి విప్లవం ద్వారానే మరి రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1917లో రాచరికం అనేటువంటిది పతనం అయిపోయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఫిబ్రవరి, అక్టోబర్ నెలల మధ్యలో జరిగినటువంటి సంఘటనలనే మనం ఇక్కడ రష్యన్ విప్లవంగా చెప్పుకుంటాం. ఓకేనా? సో అంతటితో అయిపోయిందా సార్ రష్యన్ విప్లవం అంటే? ఇంకా ఏం కాల. మనకి ఫ్రెంచ్ విప్లవం చూడండి. మనం మరి ఎవరైతే నెపోలియన్ బోనపార్టీ వచ్చాడో అక్కడతో అయిపోయిందా? అవలా. మళ్ళీ ఆయన 1915లో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ బోర్బన్ వంశం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ విప్లవం జరుగుతూనే ఉంది. సో ఇలాగా ఎక్కడైనా సరే వెంటనే దాని యొక్క రూపుమాపాలంటే అది రాచరికం. అందుకని అంత తొందరగా రూపు మాయదు. ఎందుకని? అక్కడ సాంప్రదాయవాదులు మెయిన్ గా ఒక పాత్ర పోషిస్తూ ఉంటారు. వీళ్ళు కాసేపు ప్రజల వైపు ఉంటారు, కాసేపు రాజు వైపు ఉంటారు. ఎటు తేల్చకుండా మెల్లమెల్లగా రాజుని మరి మెచ్చుకోలు కోసం, రాజు దగ్గర ఏదో ఒకటి తీసుకోవడం కోసం వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా జరుపుతూనే ఉంటారు. సో ఇది ఇక్కడ జరిగేటువంటి విషయం. సో రష్యన్ విప్లవం అంటే 1917లో మరి ఫిబ్రవరి, అక్టోబర్ ఈ 2 విప్లవాల గురించి తెలుసుకుంటే రష్యన్ విప్లవం మనకు అయిపోయినట్టే. సో దానికంటే ముందు అసలు రష్యన్ సామ్రాజ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. రష్యన్ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆ పటం చూడాలి కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే జార్ నికోలస్ II బొమ్మని ఇక్కడ వేసింది ఎవరు అంటే ఎర్నెస్ట్ లిప్గార్డ్. ఆయన ఏం చేశాడు అంటే వైట్ హాల్ ఆఫ్ ద వింటర్ ప్యాలెస్, ఈయన ఉండేటువంటి నివాసం పేరు వింటర్ ప్యాలెస్. ఈ వింటర్ ప్యాలెస్ లో జార్ నికోలస్ II యొక్క మరి చిత్రాన్ని 1900 సంవత్సరంలో సెయింట్ పీటర్స్బర్గ్ లో వేయడం జరిగింది. మరి వేసిన వ్యక్తి 1847-32లో బతికి ఉన్నాడు. తర్వాత ఈ టైంలో చనిపోయాడు అని అర్థం. సో ఎర్నెస్ట్ లిప్గార్డ్ ఈ బొమ్మని వేశాడు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే రష్యన్ సామ్రాజ్యం ఎలా ఉంది. 1914 సంవత్సరం. మీ అందరికీ 1914 అనగానే ఒక విషయం గుర్తుకు రావాలి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 to 1919 సంవత్సరాల్లో జరిగింది. అవునా? సో ఈ 1919 సంవత్సరాల వరకు అంటే ఈ 5 సంవత్సరాలు మొదటి అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినటువంటి
సిచ్యువేషన్లో ఎవరున్నారు అంటే ఆ టైంలో 1914లో రష్యాని పరిపాలిస్తున్నటువంటి జార్ ఎవరు అంటే నికోలస్ II. మరి ఈయన మాస్కో చుట్టూ ఉన్న భూభాగం అంటే ఇక్కడ మరి మాస్కో చుట్టూ ఉన్నటువంటి భూభాగం ఏమైతే ఉందో అంటే ఫిన్లాండు, అలాగే లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా, పోలాండు, అలాగే ఉక్రెయిన్, బెలారస్, చూడండి ఇవన్నీ ఇక్కడ ఉక్రెయిన్, బెలారస్, మరి ఇటుపక్క చూసుకుంటే ఇంకా చాలా రాజ్యాలను అన్ని కలుపుకొని ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యంగా రష్యన్ సామ్రాజ్యం ఉండే. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఆసియా దేశాలతో పాటు జార్జియా, అర్మేనియా అండ్ అజర్బైజాన్. సో ఇది ఎక్కడ ఉంది? ఈ అజర్బైజాన్, జార్జియా, అర్మేనియా ఇక్కడ ఉంటాయి ఇటు పక్క ఈ చివర అనమాట. ఇదిగోండి, ఇది జార్జియా, ఇది అర్మేనియా, ఇది అజర్బైజాన్. సో ఈ రాజ్యాలు కూడా రష్యన్ సామ్రాజ్యంలోనే భాగాలుగా ఉండేవి. అక్కడ మతం ఏంటి? అక్కడ మతం పేరు రష్యన్ ఆర్థోడాక్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి నుంచి వచ్చింది. గ్రీకులు ఆర్థోడాక్స్ చర్చి, వీళ్ళు ఇక్కడ గ్రీక్స్ యొక్క ఆర్థోడాక్స్ చర్చి నుంచి వచ్చిన వాళ్ళు. సో రష్యన్ ఆర్థోడాక్స్ అనేటువంటి వాళ్ళ మతం ఏమైతే ఈ మతం క్రిస్టియన్ మతం ఉందో, మెజారిటీ మతం, ఇది మతం దేని నుంచి వచ్చింది అంటే గ్రీక్స్ ఆర్థోడాక్స్ చర్చి నుంచి వచ్చింది. సో ఈ రష్యన్ ఆర్థోడాక్స్ అందరూ కూడా గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చికి వెళ్తారు. అలాగే బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి మరి ఈ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ అనేటువంటిది ఉద్భవించింది అనేది చెప్తారు. ఓకేనా? సో ఇది రాజ్యం యొక్క పరిస్థితి. సో ఆ టైంలో ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఆ టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. మరి ఆ టైంలో పరిస్థితులు చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చూసుకుంటే రష్యాలో 85% మంది ధాన్యాన్ని పండించేవారు. అర్థమైందా? అంటే రైతు కుటుంబాలు ఆ టైంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు రష్యాలో 85%. అంటే రష్యా ఎక్కువగా దేన్ని మరి ఉత్పత్తి చేస్తుంది అంటే ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి చూసుకుంటే పక్కనే ఉన్న ఆ దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, ఈ దేశాలు 40 నుంచి 50% మాత్రమే రైతుల్ని కలిగి ఉంటే డబల్, ఇంచుమించు 40కి డబల్ కదా 80. సో డబల్ రైతాంగం ఎక్కడ జరిగేది అంటే రష్యాలో జరిగేది. అయితే ఇక్కడ ప్రధానంగా పారిశ్రామికీకరణ జరిగినటువంటి రెండు ప్లేసులు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా. ఏంటవి? ఒకటి సెయింట్ పీటర్స్బర్గ్, 2 మాస్కో. ఈ 2 ప్రాంతాలు బాగా పారిశ్రామికీకరణ జరిగినాయి. మరి అక్కడే ఎక్కువ ఫ్యాక్టరీస్ కూడా ఉండటం జరిగింది. 1890వ సంవత్సరంలో రష్యాలో రైల్వే స్టార్ట్ అయినాయి. దానివల్ల కర్మాగారాలు కూడా పెరిగినాయి. దాంతో బొగ్గు ఉత్పత్తి రెట్టింపైంది. ఇనుము, ఉక్కు 4 రెట్లు పెరిగినాయి. సో ఇక్కడ చూసుకుంటే 19వ సంవత్సరంలో వృత్తి పనివారు, ఫ్యాక్టరీ కార్మికులు సమానంగా ఉన్నారు. అంటే చూడండి, వృత్తి పనివారు అంటే ఏంటి? ఒక టైంలో ఇక్కడ యాక్చువల్గా రైతులు ఎక్కువ ఉండాలి. కానీ ఏం జరిగింది? 1900వ సంవత్సరం వచ్చేసరికి వృత్తి పనివారు ఎంతమంది ఉన్నారో ఫ్యాక్టరీ కార్మికులు కూడా అంతే ఉన్నారనమాట. సో ఇలా మనకి ఇక్కడ వృత్తి పనివారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ భాగం ఉత్పత్తి చేసేవాళ్ళు. కానీ క్రాఫ్ట్ వర్క్షాప్ లో పెద్ద పెద్ద కర్మాగారాలు ఉండేవి. 1890లో రష్యాలో రైల్వే విస్తరించినప్పుడు అనేక కర్మాగారాలు స్థాపించారు. బొగ్గు ఉత్పత్తి రెట్టింపయ్యి ఇనుము, ఉక్కు ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఓకేనా? సో ఇదే ఇక్కడ మీకు ఇందాక పాయింట్స్ రూపంలో చెప్పాను. 1900 నాటికి కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కార్మికులు, వృత్తి పనివారు దాదాపుగా సమానంగా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. దీనిలో కనీస వేతనాలు, పరిమిత గంటల ఉండేలాగా ప్రభుత్వం పర్యవేక్షించేది. కానీ ప్రభుత్వం ఎంత పర్యవేక్షించినా మరి ఎవరి ఆధీనంలో ఉంటే ఫ్యాక్టరీలు ఎప్పుడూ కూడా ప్రైవేట్ ఆస్తి కాబట్టి ఎవడైతే ఆ ఫ్యాక్టరీ కట్టాడో ఆ ఓనర్ చేతిలో ఉంటుంది. కాబట్టి కర్మాగారాలన్నీ కూడా 10 నుంచి 12 గంటలు పనిచేయించేవాడు. చేతి వృత్తులేమో 15 గంటలు పనిచేయించేవాడు. చూడండి, అంటే చేతి వృత్తుల వాళ్ళేమో 15 గంటలు పనిచేస్తుంటే కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ కార్మికుల యొక్క ఏమైతే ఆ శ్రమ ఉందో ఆ దోపిడీ మొత్తం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ తర్వాత చూసుకుంటే కార్మికులు కూడా ఒక విభజించబడిన సామూహిక సమూహంగా ఉండేవాళ్ళు. ఎందుకని? మాకు మేమే గొప్ప అని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. కార్మికులు కూడా వాళ్ళ యొక్క నైపుణ్యం ఆధారంగా విభజించబడ్డారు. నైపుణ్యం అంటే ఏంటి?
కొంతమంది స్కిల్డ్ వర్కర్స్ అంటాం ఇక్కడ మనం. సో ఈ స్కిల్డ్ వర్కర్స్ లో మనం చూసుకుంటే లోహ కార్మికులు ఇతర కార్మికులలో తమను తాము కులీనులుగా భావించారు. అంటే అందరికంటే టాపర్స్ ఎవరు అంట, ఎక్కువ జీతం తీసుకునేవాడు కానీ తక్కువ పనిచేసేవాడు కానీ లోహ కార్మికులకు ఎక్కువ డిమాండ్ ఉంది. అర్థమైందా? సో ఈ లోహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉండటం వలన వారి వృత్తులకు ఎక్కువ శిక్షణ నైపుణ్యం కూడా అవసరం అవుతుందనే విషయాన్ని చెప్తున్నారు. ఇక 1914 నాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళల శాతం 31. జీతాలు చూసుకుంటే మగవాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీలో 3/4 వంతు ఇచ్చేవాళ్ళు. ఓకేనా? అంటే పురుషుల వేతనం కంటే కూడా పురుషుల వేతనంలో 4/3 వంతు మాత్రమే మహిళలకు ఇచ్చేవాళ్ళు. కానీ ఎంతమంది పనిచేస్తున్నారు? 31% మహిళలే పనిచేస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి కార్మిక సంఘాలు కంపల్సరీగా వస్తాయి కదా. కార్మికులు అందరూ ఉన్నారు అంటే వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. దానికోసం వాళ్ళు కార్మిక సంఘాలు కూడా ఏర్పరచుకుంటారు. ఈ కార్మిక సంఘాలు మొదటిసారిగా 1896లో వస్త్ర పరిశ్రమలో ఏర్పడింది. 1902వ సంవత్సరంలో లోహ పరిశ్రమలో ఏర్పడింది. వీళ్ళు ఏం చెప్తారు ఎప్పుడైనా సరే, మాకు నిరుద్యోగం లేక ఇప్పుడు నిరుద్యోగం వల్ల మేము అందరం కూడా ఇక్కడికి ఇబ్బంది పరంగా వచ్చాము. సో కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోండి, మాకు ఏమైతే అందిస్తున్నారో ఆ సదుపాయాలన్నీ కూడా మంచిగా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రష్యాలో డార్మిటరీల్లో బంకర్లో నిద్రిస్తున్న కార్మికులు అంటే చూడండి, కనీసం వాళ్ళకి ఒక గది కూడా కేటాయించాల. ఒక డార్మిటరీ అంటే ఏంటి, మొత్తం మంచాలు ఉంటాయి. ఒకటి పని 8 గంటలో 10 గంటలో అయిపోయిన తర్వాత వచ్చి పడుకోవడం, మళ్ళీ ఆడి పని అవగానే లేచిపోయి వెళ్ళిపోవడం, తినటం, మళ్ళీ ఆడి పని చేసుకుని వచ్చి పడుకోవడం. అంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా కనీసం వాళ్ళకి కల్పించలేదు అని చెప్తున్నారు. అందువల్లే కార్మిక సంఘాలు ఉద్భవించినాయి. 1896లో వస్త్ర పరిశ్రమలో, 1902వ సంవత్సరంలో లోహ పరిశ్రమలో మరి మనకి ఈ యొక్క కార్మిక సంఘాలు అనేటువంటివి కనిపించినాయి. అలాగే మరి సంపన్నులు, రాజులు, ఆర్థోడాక్స్ చర్చికే పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేవి. కార్మికుల మాదిరిగానే రైతులు కూడా విభజించబడ్డారు. సో ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎవరైతే ఎక్కువ భూమిని సాగు చేస్తున్నారో వీళ్ళు కూడా సంపన్నులు, రాజులు, ఆర్థోడాక్స్ చర్చికే పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేవి. మనకి సేమ్ ఫ్రెంచ్ విప్లవంలో మొదటి ఎస్టేట్, రెండో ఎస్టేట్, మూడో ఎస్టేట్ మీద ఎలా తొక్కేశారో ఇక్కడ కూడా అంతే. ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఎవరైతే ఆర్థోడాక్స్ చర్చ్ ఉందో వాళ్ళ దగ్గరే మొత్తం సంపద అంతా ఉంటది. ఈ చివరున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లో పనిచేసే కార్మికులుగానే ఉంటారు. అంటే సొంతంగా రైతులు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే రష్యా రైతులు మరి మిగిలిన చూసుకుంటే యూరోప్ లో ఉన్నటువంటి అందరు రైతుల కంటే కూడా డిఫరెంట్ గా ఉండేవారట. ఎందుకని? రష్యా రైతులు చూసుకుంటే ఇక్కడ మనకి ప్రభువుల యొక్క భూమి తమకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారట. అంటే ఏంటి, ప్రభువుల దగ్గర ఏమైతే భూములు ఉన్నాయో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మొదటి ఎస్టేట్, రెండో ఎస్టేట్ లాగా ఇక్కడ ఆర్థోడాక్స్ చర్చికి మరి సంపన్న ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా భూములు ఎక్కువగా ఉంటాయి, రైతుల దగ్గర భూములు తక్కువ ఉంటాయి. రైతులు ఏమంటారట, ప్రభువుల భూమి ఏమైతుందో అది మాకు ఇవ్వండి, మేము పండిస్తామంటారట. ఓకేనా? సో రెండోది ఏమంటారు అంటే కౌలు చెల్లింపుకు నిరాకరణ. అంటే ఏంటి, మేము కౌలు చెల్లించాం. అలాగే ఎవరైనా కౌలు గురించి అడిగారు అనుకోండి, ఆ భూస్వాముల్ని చంపేయటం, అంటే భూస్వాముల్ని హత్యలు కూడా చేస్తారు. అలాగే భూమిని కాలానుగుణంగా సమీకరణ చేస్తారు. అంటే భూమిని కాలానుగుణంగా సమీకరణ చేయటం అంటే ఎప్పుడైతే వర్షం పడి మంచిగా మరి పంటలు వస్తాయో ఆ టైంలో ఆ మొత్తం ఉన్నటువంటి భూమి మొత్తాన్ని, అంటే ఈ భూమి మొత్తం కూడా ఇది పండిద్దాం, ఈ భూమి మొత్తం కూడా ఈ వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఇది పండిద్దాం అని చెప్పేసి ఆ భూమిని మొత్తాన్ని కాలానుగుణంగా సమీకరణ చేసుకుంటారు. అలాగే వీళ్ళు కమ్యూన్స్ అంటే చెప్పుకున్నాం, ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహార సాంప్రదాయాలు కలిగిన వాళ్ళని ఒక కమ్యూన్ అంటామని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒక కమ్యూన్ ఏంటి అంటే మిర్ అనేటువంటి కమ్యూన్. ఏంటి ఆ కమ్యూన్? మిర్ అంటేనే ఇక్కడ అర్థం ఏంటి అంటే వాళ్ళందరూ కలిసి ఆ వ్యవసాయ భూమిని ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళే పంచుకుంటారు. అంటే ఇది ఒక రకంగా ఒక సంఘం. ఓకేనా? సో ఇక్కడ ఎలా పంచుకుంటారు? వ్యక్తిగత కుటుంబ అవసరాలకు అనుగుణంగా పంచుకుంటారు. అంటే ఏంటి, సపోజ్ వీళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, అరే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, ఎక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి వాడికి ఒక 2 ఎకరాలు ఎక్కువ ఇవ్వండి. ఎప్పుడు 2 ఎకరాలు ఇస్తున్నాం కదా, ఈసారి 4 ఎకరాలు ఇవ్వండి. వాడు 4 ఎకరాలు పండించుకుంటాడు, వాడికి ఇంట్లో పెళ్ళి ఉంది కాబట్టి ఆ పెళ్లి చేసుకుంటాడు. అంటే
కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా కమ్యూన్ అవకాశం తీసుకుంటుంది. వాళ్ళకి ఎంత భూమి ఇవ్వాలనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అలాగే భూమిని కాలానుగుణంగా సమీకరణ చేసుకుంటూ ఉంటుంది. కుటుంబ అవసరాలు తగినట్టుగా వాళ్ళకి పంచి పెడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇక్కడ రష్యా రైతుల యొక్క విధానం. మరి అంతకుముందు ఫ్రెంచ్ విప్లవంలో ఏం జరిగింది? బ్రిటానీ రైతులు ప్రభువులను గౌరవించి వారి కోసం పోరాడారు. అక్కడేమో ఫ్రెంచ్ విప్లవంలో రైతులందరూ కూడా పోరాడారు. రైతులు వాళ్ళకి ఎంతో కొంత మొదటి ఎస్టేటు రెండో ఎస్టేట్ మీద కోపం ఉన్నప్పటికీ వాళ్ళు పోరాడారు, కానీ ప్రభువుల్ని ఎక్కడా కూడా హేళన చేయలేదు, ఇది చేయలేదు. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తిరగబడ్డారు. కానీ ఇక్కడేంటి, మొదటి నుంచే ప్రభువుల భూమి మాకు ఇచ్చేయాలి, కౌలు మేము చెల్లించాం, అలాగే ఎవరైనా అదురు తిరిగి మమ్మల్ని కౌలు అడిగితే వాళ్ళని చంపేస్తాం, అలాగే భూమిని కాలానుగుణంగా మేము సమీకరణ చేసుకుంటాం, మా వ్యక్తిగత కుటుంబాల అవసరాలు తగినట్టుగా మేము రైతులం అందరం కూడా మేము ఒక కమ్యూన్ మీరు ఏర్పరచుకుంటామని చెప్పారనమాట. ఈ రకంగా ఎక్కడ జరిగింది అంటే 1902 సంవత్సరంలో మరి దక్షిణ రష్యాలో జరిగింది. ఆ తర్వాత 1905 సంవత్సరంలో రష్యా మొత్తం కూడా ఇది స్ప్రెడ్ అవటం జరిగింది అనమాట. అంటే ఈ రకంగా మనం ఇక్కడ చూసుకుంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విప్లవాన్ని నిదానంగా మొదలు పెట్టారు. అంటే ఏంటి, ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఒకటి, రైతుల పరంగా విప్లవం ఎలా స్టార్ట్ అయింది. రెండోది, కార్మికుల పరంగా విప్లవం ఎలా స్టార్ట్ అయింది. అంటే వీళ్ళిద్దరూ విప్లవంలోకి ఎందుకు వచ్చారు, రష్యా రైతులు ఎందుకు విప్లవంలోకి వచ్చారు, రష్యా కార్మికులు లేక శ్రామికులు ఎందుకు విప్లవంలోకి వచ్చారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు మనం చూసాం. సో ఆ పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మరి వస్తారు రారా, వస్తారు, ఖచ్చితంగా విప్లవంలోకి వస్తారు. సో అదే జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆనాటి సోషలిస్ట్ వర్కర్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్, ఇక్కడ చూడండి, ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లియాప్నికోవ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే అప్పట్లో సమావేశాలు, శ్రామిక వర్గ సమావేశాలు ఎలా జరిగాయో చెప్పాడు. అలెగ్జాండర్ ఫ్లియాప్నికోవ్ అనేటువంటి ఒక వ్యక్తి అప్పట్లో శ్రామిక వర్గ సమావేశాలు ఎలా జరిగేవంట, ఎప్పుడో లంచ్ టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ వెళ్ళిపోయే ముందు కానీ ఒక ప్లగ్ని అక్కడ ద్వారంపై అమరుస్తారు. టక్మని ఆ ద్వారం ఒక్కసారే మొత్తం కార్మికులందరూ ఆ మెట్ల మీద గుమిగూడిపోతారు. ఈ లోపల అది తెలిసిపోద్ది ఎవరికి, మేనేజ్మెంట్కి, వీళ్ళందరూ గుమిగూడేది జరుగుతుందని. అలా జరిగి వాళ్ళు ఎప్పుడైతే పోలీసులకు ఫోన్ చేసి ఆందోళనకారులు అక్కడ అందరూ గుమిగూడారని చెప్పి పోలీసులు వచ్చే లోపలే వీళ్ళ మీటింగ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారంట. అంటే అంత ఫాస్ట్గా, అంటే ఎవరికి బయట మూడో వ్యక్తికి తెలియకుండా శ్రామిక వర్గ సమావేశాలు జరిగేవి అనేది ఎవరు చెప్పారంటే మనకి అలెగ్జాండర్ ఫ్లియాప్నికోవ్ తన యొక్క మరి రైటింగ్స్లో మనకు తెలిసింది. ఆ రైటింగ్స్ ఏంటి అంటే రెమినిన్సెస్ ఫ్రమ్ ద రెవల్యూషనరీ అండర్ గ్రౌండ్ అనేటువంటి ఒక రైటింగ్ ద్వారా మనకి ఈ విషయం తెలిసిందనమాట. ఓకేనా? సో రష్యాలో సామ్యవాదం ఎలా స్టార్ట్ అయ్యింది, అక్కడ మొత్తానికి రైతులు కార్మికులు ఎలా విప్లవంలోకి ఎంటర్ అయ్యారనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చారు. చూద్దాం. మరి 1914కు ముందు రష్యాలో అన్ని రాజకీయ పార్టీలు చట్ట విరుద్ధమైనవే ఉండేవట. ఎందుకని, అసలు అక్కడ రాజుగారు ఉన్నప్పుడు ఎలా ఒప్పుకుంటాడు, నేను రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నా, నేను నా సొంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సో 1914కు ముందు రష్యాలో అన్ని రాజకీయ పార్టీలని కూడా చట్ట విరుద్ధమైనవిగా చూపించాడు రాజుగారు. ఓకేనా? సో ఇక్కడ మొత్తానికి మరి కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్పారు కదా మొత్తం కూడా సామాజిక నియంత్రణ ఉండాలి ఆస్తి మీద అని. సో దాంతో సామ్యవాదులు ఏం చేశారంటే మొట్టమొదటి పార్టీని స్టార్ట్ చేశారు. అదే రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ. ఓకేనా? రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ. ఓకేనా? సో ఇక్కడ ఈ రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఏమైతే 1898లో స్టార్ట్ అయ్యిందో ఈ పార్టీ ఎవరి కోసము అంటే ఓన్లీ లేబర్ కోసం మాత్రమే, అంటే ఓన్లీ శ్రామికుల కోసం మాత్రమే. అందుకనే చూడండి అక్కడ పైన లేబర్ అని ఉంది. అలాగే వాళ్ళు పెట్టుకున్న 2 ఏళ్లకి ఏంటి వాళ్ళు పెట్టినారు మనకు లేదా అని చెప్పి రైతులందరూ కూడా ఒక పార్టీ పెట్టినారు. దాని పేరు సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ.
ఏంటండమ్మా, ఇక్కడ మనకి రెండు పార్టీలు వచ్చినాయి. మొత్తానికి సామ్యవాదానికి మరి కొంచెం బలం వచ్చింది, రాజుగారిని ఎదిరించాలనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. దాంతో మెల్లగా 1898 సంవత్సరంలో రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ అనేది శ్రామికులందరూ కలిసి పెట్టుకున్నటువంటి పార్టీ. అలాగే 1900 సంవత్సరంలో సోషల్ రెవల్యూషనరీ పార్టీ అని రైతుల కోసం ఏర్పరిచిన పార్టీ. ఈ రెండు పార్టీలు నిదానంగా మరి స్టార్ట్ చేశాక శ్రామికులు ఏమని అడుగుతారు మీ అందరూ తెలుసు, పని గంటలు తగ్గించాలి, ఓటు హక్కు ఇవ్వాలి, మాకు వస్తువులు కల్పించాలి, విద్య ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని వీళ్ళు కోరుకుంటారు. మరి రైతులు ఏం కోరుకుంటారు, మీ భూములు మాకు పనిచేయాలి అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. మరి వీళ్ళిద్దరు ఆలోచనల్ని చూసుకుంటే ఇక్కడ ఈ రెండు కలిసి పనిచేస్తే పని అవుద్ది, అంతే కదా. మరి లేబరు అండ్ రెవల్యూషనరీ ఈ రెండు అంటే శ్రామికులు రైతులు కలిసి పనిచేస్తే అక్కడ వెంటనే పని జరిగేది. కానీ ఈ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇందులో ఉన్నవాళ్ళు ఈ రెవల్యూషనరీ పార్టీ రైతుల పార్టీని ఒప్పుకోవాలా. ఎందుకు ఒప్పుకోవాలా? అరే బాబు, మీరందరూ కలిసి ఓ పార్టీ పెట్టారు, బాగుంది. మీలో 20 ఎకరాలు ఉన్నోడు ఉంటాడు, 50 ఎకరాలు ఉన్నోడు ఉంటాడు, 2 ఎకరాలు ఉన్నోడు ఉంటాడు, 1 ఎకరం ఉన్నోడు ఉంటాడు. మరి మీరందరూ ఒకే జాతి కిందకి ఎలా అవుతారు? మేము లేబర్ కాబట్టి మా అందరికీ ఒకే రకమైన వేతనం, మా అందరికీ ఒకే రకమైనటువంటి పని గంటలు, మా అందరికీ ఒకే రకమైన కష్టాలు కాబట్టి మేము ఈ పార్టీని పెట్టుకొని మాకు కావలసినటువంటి వారిని సాధించుకుంటున్నాం. కానీ మీరు అందరూ ఒకే సమూహం కాదే. మీరందరూ మీలో కొంతమంది పేదవారు ఉన్నారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది కూలీలు ఉన్నారు. మరి మీరందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటే అది మీ రైతు పార్టీ ఎందుకు అవుద్ది అని చెప్పేసి వీళ్ళు దీన్ని ఒప్పుకోవాలా. ఎవరు ఒప్పుకోలేదు అంటే లెనిన్ అనేటువంటి వ్యక్తి ఒప్పుకోవాలా. ఇతనే వ్లాదిమిర్ లెనిన్. ఇతను బోల్షెవిక్కుల యొక్క సమూహానికి నాయకత్వం వహించిన వ్యక్తి. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావాలి, సార్ బోల్షెవిక్ ఏంటి, మెన్షెవిక్ ఏంటి అని డౌట్ రావాలి. సో ఇక్కడ రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ పెట్టారని చెప్పుకున్నాం కదా. ఇందులో ఏం చెప్పుకున్నాం మనం, ఈ పార్టీని ఒప్పుకోవాలా. సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని ఒప్పుకోవాలా, రైతుల కోసం పెట్టిన పార్టీని ఒప్పుకోవాలా. ఎందుకని ఒప్పుకోవాలా అంటే వీళ్ళు ఐక్య సమూహం కాదు అని, అవునా. సో బోల్షెవిక్కులు అంటే ఎవరు అంటే వీళ్ళు పార్టీ క్రమశిక్షణ ఉండాలి, సభ్యుల నాణ్యత ఉండాలి, అంటే మంచి సభ్యులు ఉండాలి, ఆ సభ్యులందరికీ క్రమశిక్షణ ఉండాలి, నేనేం చెప్తే అది వినాలని చెప్పాడు లెనిన్. ఓకేనా. అలా ఎవరైతే పార్టీని నమ్ముకొని క్రమశిక్షణగా ఉంటారో, సభ్యులు ఎక్కువ కాదు నాకు కావాల్సింది, అంటే నాకు కావాల్సింది క్వాంటిటీ కాదు క్వాలిటీ అని చెప్పాడు. అంటే ఏంటి, ఓ 100 మంది 1000 మంది నా పార్టీలో ఉన్నా ఏం చేయలేను నేను. ఆ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు, నిజాయితీ పరులు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అయితే నేను ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళగలనని చెప్పి వ్యక్తుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వ్లాదిమిర్ లెనిన్. సో ఇతను బోల్షెవిక్కుల నాయకుడు. ఈ బోల్షెవిక్ యొక్క నీతి ఏంటి అంటే పార్టీ క్రమశిక్షణగా ఉండాలి, ప్లస్ సభ్యుల యొక్క నాణ్యత ఉండాలి అని చెప్పాడు. కానీ మెన్షెవిక్స్ ఉన్నారు. మెన్షెవిక్స్ ఏంటి, వీళ్ళు దీని నుంచి విడిపోయిన వాళ్ళే. వీళ్ళిద్దరూ దేని నుంచి విడిపోయారు, 1903 సంవత్సరంలో రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ 2 ముక్కలైంది. ఏంటి ఆ 2 ముక్కలు అంటే మెన్షెవిక్కులు, బోల్షెవిక్కులు. మెన్షెవిక్కులు ఏమంటారు అంటే జర్మనీలో పార్టీ అందరికీ అందుబాటులో ఎలా ఉందో, అంటే ఎవడైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఎవడైనా పార్టీకి సేవ చేయొచ్చు, ఎవరైనా సరే పార్టీలోకి వచ్చి దాని యొక్క ఫలాలు అనుభవించవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మెన్షెవిక్కులు. సో దీనికి ఎవరు నాయకత్వం వహించారు అంటే జూలియస్ మార్టో మెన్షెవిక్కుల నాయకుడుగా ఉన్నాడు. బోల్షెవిక్కుల నాయకుడు ఎవరు అంటే వ్లాదిమిర్ లెనిన్ మరి బోల్షెవిక్కుల నాయకుడుగా ఉన్నాడు. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? అంటే రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ అనేది ఏమైతే ఉందో ఈ రష్యన్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ 2 ముక్కలైంది. 1903లో మెన్షెవిక్కులుగా బోల్షెవిక్కులుగా విడిపోయింది. మరి మెన్షెవిక్కుల నాయకుడు ఎవరు అంటే జూలియస్ మార్టో, బోల్షెవిక్కుల నాయకుడు ఎవరు అంటే వ్లాదిమిర్ లెనిన్. లెనిన్ ఏం చెప్పాడు అంటే పార్టీ క్రమశిక్షణగా ఉండాలి, నాకు క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి అని చెప్పాడు. మెన్షెవిక్కుల నాయకుడు అయినటువంటి జూలియస్ మార్టో ఏమన్నాడు అంటే జర్మనీలో ఉన్నటువంటి పార్టీలకి ఎలా అందుబాటులో అంటే అందరికీ అందుబాటులో ఉంటుందో అలా పార్టీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, ఎవరైనా వచ్చి జాయిన్ అయిపోవచ్చు పార్టీలో అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జూలియస్ మార్టో. ఆయన మెన్షెవిక్కుల నాయకుడు. ఓకేనా. సో ఇది ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విషయం. ఓకేనా. సో
ఇక్కడ మనకి రెండు పార్టీల గురించి మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. రైతుల పార్టీ ఏది అంటే సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ, అలాగే లేబర్ కోసం పెట్టిన పార్టీ రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ లేక రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ వర్కర్స్ పార్టీ అని ఇచ్చాడు ఇక్కడ మీకు. సో అదే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. సో అలా జరుగుతున్న టైంలో ఏం జరిగింది? సో వాళ్ళిద్దరూ పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టిన మాత్రాన ఏమైనా అయిపోద్దా? ఏమవదుగా. సో నిరంకుశ పాలన అనేటువంటిది ఎవరి యొక్క నిర్ణయం? రష్యా జార్ నికోలస్ II యొక్క నిర్ణయం. సో వీళ్ళు పార్టీలు పెట్టుకున్నారు. 1898లో లేబర్ పెట్టుకున్నారు, 1900లో రైతులు పెట్టుకున్నారు. వీళ్ళు పెట్టుకున్నప్పటికీ ఈయన యొక్క పాలనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం రాలా. 1904కి కూడా రష్యన్ కార్మికుల కష్టాలు ఏమైనాయో చూడండి. ధరలేమో పెరిగిపోతున్నాయి, వేతనాలేమో తగ్గిపోతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు దాని గురించే కదా వాళ్ళు పెట్టుకున్నారు యూనియన్స్. సో ఒకసారి ఏం జరిగింది అంటే రష్యన్ వర్కర్స్ అసెంబ్లీలో 4 సభ్యుల్ని పుతిలో ఐరన్ వర్క్స్ లో తొలగించారు. సో ఈ ఐరన్ వర్క్స్ లో పుతిలో ఐరన్ వర్క్స్ లో ఎప్పుడైతే 4 సభ్యుల్ని తొలగించారో అప్పుడు వెంటనే సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉన్నటువంటి 1,10,000 మంది కార్మికులు బయటకు వచ్చి ఏమన్నారు అంటే వాడికి చేసింది కాదు, మమ్మల్ని వాళ్ళని తీసేయడం కాదు, ముందు మీరు 8 గంటల పని వేతన పెంపు చేస్తారా చేయరా అని చెప్పేసి అందరూ రోడ్లు ఎక్కేశారు, ఓకేనా. సో ఇది ఎప్పుడు జరిగింది? 1904వ సంవత్సరంలో జరిగింది. మరి ఈ లోపల 1905వ సంవత్సరంలో ఏం జరిగింది అంటే మొత్తానికి రష్యాలో ఉన్నటువంటి ఉదారవాదులు, మనకు తెలుసు ఉదారవాదుల యొక్క లక్షణాలు ఏంటో మీకు తెలుసు. వీళ్ళు ఏమనుకున్నారు? సామాజిక ప్రజాస్వామ్యవాదులు, సోషలిస్ట్ విప్లవకారులు, రైతులు, కార్మికులు అందరం కలిసిపోయి, అంటే మనం విడివిడిగా ఉండకూడదు. నువ్వు వాడితో ప్రతిఘటించి నేను నీతో ప్రతిఘటించి, చూడండి కార్మికులు రైతులని ఒప్పుకోవాలా, అలా కాదు, మన అందరం కలిస్తేనే ఏదైనా చేయగలమని చెప్పేసి ఉదారవాదులు ఏమన్నారు అంటే అందరూ కలిసికట్టుగా ఉందాము, ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి వాళ్ళకి ఏం చూపించారు ఉదాహరణ. ఇక్కడ ఎప్పుడైతే పోలాండ్లో జాతీయవాదులకు ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో తమ సమాజాలను నడిపించడానికి ఆధునీకరించిన ఇస్లాంను కోరుకునే జాడిస్టుల నుంచి వాళ్ళకి మద్దతు లభించింది. అంటే ఏం చెప్పారు? పోలాండ్లో మరి ఆ టైంలో ఆధునీకరించినటువంటి ఇస్లాంను కోరుకునే జాడిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే జాడిస్టులు అంటే ముస్లిం సంస్కర్తలు అని అర్థం. సో ఈ ముస్లిం సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో జాతీయవాదులకు వాళ్ళు హెల్ప్ చేశారు. అందువల్ల అక్కడ వాళ్ళు మరి ఏదో ఒకటి సాధించగలిగారు పోలాండ్లో. కాబట్టి మీరు కూడా అందరూ కలిసికట్టుగా వస్తే మనం ఏమైనా చేయొచ్చు. కాబట్టి సామాజిక ప్రజాస్వామ్యవాదులు, సోషలిస్ట్ విప్లవకారులు, రైతులు, కార్మికులు అందరూ రండి, మనందరం కలిసి 1905 విప్లవంలో మనందరం కలిసి రాజ్యాంగాన్ని డిమాండ్ చేద్దాం, రాజ్యాంగ సభని డిమాండ్ చేద్దాం, రాజ్యాంగాన్ని ఏర్పరచుకుందాం అని చెప్పినటువంటిది 1905వ సంవత్సరం. సో ఈ 1905వ సంవత్సరంలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చేసారో, ఈ కార్మికులందరూ ఊరేగింపుగా వచ్చేసారో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గపోన్, ఎవరండి? ఫాదర్ గపోన్ ఏం చేశాడంటే పాపం ఈయన మంచి వ్యక్తి. సో ఈయన ఏం చేశాడు అంటే వాళ్ళ యొక్క ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో 8 గంటల పని, వేతన పెంపు కావాలని రోడ్డెక్కారో ఈ 1,10,000 మంది కార్మికులు ఒక వినతి పత్రం తీసుకొని పాపం ఆయన ఎటు బయలుదేరాడు? వింటర్ ప్యాలెస్ వైపుగా ఆ వినతి పత్రం ఇద్దామని చెప్పేసి పాపం అందరిని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏదో జరుగుతుంది అని ఊహించుకొని వాళ్ళు ఏం చేశారు అంటే పోలీసులు, కోసాకులు దానిపై దాడి చేశారు. 100 మంది పైగా కార్మికులు చనిపోయారు, 300 మంది గాయపడ్డారు. దీన్నే బ్లడీ సండే లేక రక్తపాత ఆదివారం అని పిలుస్తారు, ఓకేనా. ఆ రోజు ఆదివారం కాబట్టి దాన్నే రక్తపాత ఆదివారం లేక బ్లడీ సండే అని పిలుస్తారనమాట. సో ఈ 1905 విప్లవం పేరే బ్లడీ సండే, రక్తపాత ఆదివారం. ఎవరు నాయకత్వంలో జరిగింది అంటే ఫాదర్ గపోన్ యొక్క నాయకత్వంలో జరిగింది. వింటర్ ప్యాలెస్కి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఈ 1,10,000 మంది ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులందరూ 8 గంటల పని, వేతన పెంపు కోసం అడిగారు. సో అది ఇద్దామని చెప్పేసి వెళ్తే పాపం ఆయన అక్కడ మరి ఈ లోపలే 100 మంది కార్మికులని కొట్టడం వలన వాళ్ళు చనిపోవటం, 300 మంది గాయపడటం జరిగింది. సో ఈ 1905 విప్లవమే
మరి రక్తపాత ఆదివారంగా పిలువబడే ఈ సంఘటన అనేకమైనటువంటి సంఘటనలకు కారణమైంది. సో ఎప్పుడైతే ఈ బ్లడీ సండే జరిగిందో, పౌర హక్కులు లేవని ఫిర్యాదు చేస్తూ విద్యార్థి సంఘాలు వాకౌట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగి విశ్వవిద్యాలయాలు మూసేశారు. అలాగే అందరూ కలిసి ఒక యూనియన్ పెట్టేశారు. ఆ యూనియన్ పేరే యూనియన్ ఆఫ్ యూనియన్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ కలిసి న్యాయవాదులు, చదువుకున్నోళ్ళు, వైద్యులు, ఇంజనీర్లు, కార్మికులు అందరూ కలిసిపోయి మేమందరం ఒక యూనియన్ కాదు, మేము యూనియన్ ఆఫ్ యూనియన్స్, మేమందరం కలిసి ఒకే యూనియన్ అని చెప్పి రాజ్యాంగ అసెంబ్లీని డిమాండ్ చేశారు. అది 1905 సంవత్సరంలో. సో 1905 సంవత్సరంలో మొత్తానికి ఈ విప్లవ సమయంలో ఏం చేశాడు అంటే, జార్ ఏమన్నాడు అంటే, ఇక సర్లే బాబు ఇంతలాగా వీళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎందుకు ఈ ఎదవ గొడవ మనకి. సో ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ అంటే రాజుగారి చేత నియమించబడినటువంటి వాళ్ళు మాత్రమే దాంట్లో ఉంటారు, కొంతమంది మాత్రమే ప్రజలతో ఎన్నికైనటువంటి వాళ్ళు ఉంటారు. సో జార్ ఎలక్టెడ్ అంటే ఏంటి? ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ లేక డ్యూమా. సో రష్యన్ యొక్క పార్లమెంట్ పేరు డ్యూమా. సో ఈ డ్యూమా అనే దాన్ని జార్ ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ గా ఏర్పరచడం జరిగింది. అంటే ఎప్పుడైతే రక్తపాత ఆదివారం జరిగిందో 1905లో, అప్పుడు ఇంక సర్లే అని చెప్పి మొత్తానికి ఇచ్చాక బానే ఉంది. 75 రోజులు ఆ డ్యూమా జరిగిందో లేదో దాన్ని రద్దు చేసి పడేశాడు రాజుగారు. సర్లే మళ్ళీ ఆయనకి ఇష్టమైన వాళ్ళతో మళ్ళీ రెండో డ్యూమా పెట్టుకున్నాడు. పోనీ ఇదైనా ఉంచాడా అంటే కరెక్ట్గా 3 నెలల్లో ఈ డ్యూమాను కూడా రద్దు చేశాడు. ఇక నెక్స్ట్ రద్దు చేసి మూడో డ్యూమా పెట్టాడు. ఈ మూడో డ్యూమాలో ఎవరెవరు ఉంటారు మీకు తెలుసు. భజన ఎవరు చేస్తారు? సంప్రదాయవాదులు బాగా భజన చేస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఇక మిగిలినటువంటి ఉదారవాదులు కానీ రాడికల్స్ కానీ లేకుండా చూసుకున్నాడు. ఎందుకని? రాజుగారి యొక్క అధికారాన్ని ప్రశ్నించటం, ఆయన అధికారాన్ని తగ్గించుకోవటం ఊరుకుంటాడండి రాజుగారు? ఊరుకోడు కదా. సో దాంతో కొన్ని ఓటింగ్ చట్టాలని మార్చేశాడు ఆయన. ఆ చట్టాలు మార్చేసి 75 రోజుల్లో ఫస్ట్ డ్యూమాని, 3 నెలల్లో రెండో డ్యూమాని రద్దు చేసి, మూడో డ్యూమాలో ఎవరికి అవకాశం ఇచ్చాడు అంటే సాంప్రదాయవాదులకి, ఎవరిని దూరం పెట్టాడు అంటే ఉదారవాదుల్ని, విప్లవకారుల్ని దూరం పెట్టేశాడు. అర్థమైందా? సో మరి ఈ టైంలో 1914లో మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దీని యొక్క ప్రభావం రష్యన్ సామ్రాజ్యం మీద ఎలా పడిందో చూద్దాం. సో 1914లో స్టార్ట్ అయినటువంటి 2 యూరోపియన్ కూటముల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇందులో దీన్నే ఈస్టర్న్ ఫ్రంట్ అంటాం. ఈ ఈస్టర్న్ ఫ్రంట్ లో మనకి రెండు ఉన్నాయి. ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చిన్న తేడా వచ్చినా మీకు దెబ్బ కొట్టేస్తుంది. ఇక్కడ మిత్ర రాజ్యాలు అని దీన్ని అంటాం. ఫ్రాన్సు, బ్రిటను, రష్యా, ఇటలీ, అలాగే మరి రొమేనియా, సెర్బియా, జపాన్ కూడా తర్వాత దీంతో కలిసింది. సో ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెంచ్ విప్లవం, బ్రిటిష్ అండ్ నెక్స్ట్ రష్యా. ఈ 3 గుర్తుపెట్టుకోండి, మిత్ర రాజ్యాలు ఇవి. ఓకేనా? మరి అటుపక్క చూసుకుంటే కేంద్ర శక్తులుగా ఉన్నటువంటివి ఏంటంటే, 1 జర్మనీ, 2 ఆస్ట్రియా హంగేరీ రాజ్యము, 3వది ఒట్టోమాన్ సామ్రాజ్యము లేక దీన్నే ఇందాక చెప్పాను మీకు టర్కిష్ సామ్రాజ్యము. ఇప్పుడు ప్రజెంట్ అది బల్గేరియాగా పిలువబడుతుంది. సో ఈ 3నేమో కేంద్ర శక్తుల్లో ఉన్నాయి. ఏంటవి? జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, టర్కీ. సో ఈ టర్కీ అంటే ఓటోమన్ సామ్రాజ్యం అన్నమాట. ఒక మిత్ర రాజ్యాలు అంటేనేమో ఫ్రాన్సు, బ్రిటను, రష్యా. ఈ 3నేమో మిత్ర రాజ్యాల్లో ఉన్నాయి. అంటే ఈ 1914 యుద్ధంలో ఈ 3 ఒక పక్కన, ఈ 3 ఒక పక్కన ఉండి యుద్ధం ప్రారంభించుకున్నాయి. మరి ప్రారంభించుకున్న తర్వాత ఏం జరిగింది? యుద్ధం ఎప్పుడైనా ఇద్దరికీ వినాశనాన్ని కలగజేస్తుంది కదా. సో అందువల్ల ఇక్కడ మనం చూసుకుంటే ఏం జరిగిందో చూద్దాం. సో ఇక్కడ మొత్తానికి రాజు యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. రష్యా ఎవరి వైపు ఉన్నాడు? మిత్ర రాజ్యాల్లో మరి ఫ్రెంచ్తో, అలాగే ఎవరితో కలిశాడు? బ్రిటన్తో కలిశాడు. మరి ఈ రాజు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు రష్యాలో యుద్ధం ప్రారంభంలో ప్రజాదరణ పొందింది. ఫస్ట్ రాజుకి మంచి ఇంట్రెస్ట్ చూపించారు. అమ్మయ్య రాజుగారు యుద్ధానికి వెళ్ళాడు, మంచిగా మొత్తం మనకు అన్ని చాలా పట్టుకొస్తాడు, బాగుంటుంది మనకు అనుకున్నారు ప్రజలందరూ కూడా. అయితే జార్ నికోలస్ II మద్దతు ఇచ్చారు, బానే ఉంది. కానీ యుద్ధం కొనసాగుతున్నప్పుడు డ్యూమాలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలను సంప్రదించడానికి జార్ నిరాకరించాడు. ఏం చేశాడు? డ్యూమాతో సంప్రదింపు చేయలే. మొత్తం జార్ చేసిన తప్పులేంటో చూడండి. జార్ నికోలస్ చేసిన 4 తప్పులు
ఏంటంటే డ్యూమాతో సంప్రదింపు జరపలా, అసలు డ్యూమాతో మాట్లాడలా. అసలు నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి, యుద్ధంలో ఒకవేళ మనం ఓడిపోతే పరిస్థితి ఏంటి, మరి ఒకవేళ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ప్రజెంట్ అంతా కూడా సంక్షోభంలో ఉన్నాం కదా అనేది ఎటువంటి సంప్రదింపులు లేకుండా యుద్ధానికి వెళ్ళిపోయాడు. రెండోది, ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ ఏమైతే ఉందో అది జర్మన్ పేరు కావడంతో దాని పేరునే మార్చేశారు పెట్రోగ్రాడ్ అని. ప్రజలందరూ కూడా ఏమని పిలవడం మొదలు పెట్టారు, సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటిది జర్మన్ పేరు కాబట్టి, జర్మనీ మరి కేంద్ర శక్తిలో ఉంది, మనకు వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఈ జర్మనీకి సంబంధించినటువంటి మనకేమి వద్దు కాబట్టి సెయింట్ పీటర్స్బర్గ్ అనే పేరే వద్దు అని దాని పేరుని పెట్రోగ్రాడ్గా మార్చేశారు. ఇక మూడో విషయం ఏంటి అంటే ఆయన భార్య సారీనా అలెగ్జాండ్రా ఎవరైతే ఉందో ఈవిడ జర్మన్ మూలాలు కలిగినటువంటి వ్యక్తి. సో జర్మన్ నుంచి వచ్చినటువంటి మూలాలు కలిగినటువంటి సారీనా అలెగ్జాండ్రా మాట వింటాడు కానీ రాజుగారు మనతో ఎందుకు ఉంటాడు, మనకేం చేస్తాడు అని చెప్పేసి ఆయన మీద నెగిటివ్ ప్రచారం అనేటువంటిది మొదలు పెట్టడం జరిగింది. ఇక లాస్ట్ మైనస్ ఏంటి అంటే ఈయన యొక్క అసమర్థ సలహాదారుడు ఎవడు, రస్పుతిన్. ఇతడు అసలు ఈయన్ని ఎందుకు పెట్టినాడో తెలియదు, ఈయన ఒక సన్యాసి అనమాట. ఈయన తీసుకొచ్చి ఏమన్నాడు అంటే నువ్వే మొత్తం నాకు సలహాలు ఇవ్వాలి అని చెప్పాడు. ఆయన సలహాలన్నీ కూడా బెడిసి కొట్టినాయి. ఆయన ఎవరితో ఫ్రెండ్షిప్ చేయమన్నాడో ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తేనేమో లాస్ వచ్చింది, ఎవరితో చేయొద్దన్నాడో ఆయనతో చేయొద్దంటేనేమో వాళ్ళకి లాభం వచ్చింది, వాళ్ళతో చేసిన వాళ్ళకి. సో దీనివల్ల ఒక అసమర్థ సలహాదారుగా ఉన్నటువంటి రస్పుతిన్ ఒక మైనస్, రెండు ఈయన భార్య అయినటువంటి సారీనా అలెగ్జాండ్రా ఒక మైనస్, సెయింట్ పీటర్స్బర్గ్ ని పెట్రోగ్రాడ్ గా మార్చేటువంటి కసి ఉన్నటువంటి ప్రజలు ఆ రాజ్యంలో ఉండటం ఇంకొక మైనస్, డ్యూమాతో సంప్రదింపు జరపకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళిపోవటం ఇంకో మైనస్. సో ఈ 4 మైనస్లు రాజుగారికి దెబ్బ కొట్టినాయి. మొదట్లో ప్రజాదరణ పొందినప్పటికీ చివరికి ఈయన ఎటువంటిది చేయలేకపోయాడు. మరి మొదటి యుద్ధంలో ఏం జరిగింది అనేది చూసుకుంటే తూర్పు దేశాల కూటమికి పశ్చిమ దేశాల కూటమికి భిన్నంగా యుద్ధం జరిగింది. వీళ్ళు కందకాలంటే భూమిలో ట్రెంచెస్ తీస్తారు, ఇలాగా కందకాల గొయ్యలు తీసి అందులో నుంచుని బయటకి గన్నులు పెట్టి కాలుస్తూ ఉంటారు, మీకు తెలుసు, యుద్ధాల్లో చూస్తూ ఉంటారు. సో ఈ కందకాల నుంచి సైన్యాలు పోరాడిని ఒక పక్క, కానీ తూర్పు సైన్యాలేమో ఒక పథకం ప్రకారం కదులుతూ పెద్ద ప్రాణ నష్టం కలిగిస్తూ ముందుకు వెళ్ళిపోయినాయి. వాళ్ళేమో దూసుకుంటూ వచ్చేసారు ముందుకి, బడబడ ఎక్కడ దొరికితే అక్కడ చంపేశారు, నరికేశారు. కానీ వీళ్ళేమో కందకాల్లో దాక్కుని కాల్చుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఏం జరిగింది అనేది చూసుకుంటే ఓటమిని దిగ్భ్రాంతిని కలిగిస్తూ నిరుత్సాహపరిచింది రష్యా సైన్యాలకు. మరి చూసుకుంటే 14-16 మధ్య జర్మనీ ఆస్ట్రియాలో తీవ్ర నష్టం వాటిల్లింది. అంటే మరి అటు పక్క ఉన్నటువంటి జర్మనీ ఆస్ట్రియాలో వీళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం కలిగింది 14-16 మధ్యలో. 17 నాటికి 7 మిలియన్లకు పైగా మరి మరణాలు సంభవించినాయి, విపరీతంగా చచ్చిపోయారు జనాలందరూ కూడా విపరీతంగా చచ్చిపోయారు. మరి దీంతో ఇంకా వద్దులే బాబు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రష్యా సైన్యం వెనక్కి వచ్చేస్తా ఏమనుకున్నారు, ఓడిపోయాం ఇక్కడ దాకా అంటే ఇక్కడ వరకు మరి జర్మనీయో ఆస్ట్రియానో ఆక్రమించేస్తుంది, మరి ఆక్రమించేస్తే ఈ భూమి అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది కాబట్టి మన వాళ్ళు ఎవరో ఉండరు కాబట్టి ఈ భూములన్నీ కూడా నాశనం చేసేద్దామని చెప్పేసి అక్కడున్న పంటలు, అక్కడున్న భవనాలు, అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా నాశనం చేసి పడేశారు. అక్కడున్న బిల్డింగ్స్, రైల్వే వ్యవస్థ అంతా నాశనం చేసేసారు. అంటే ఏంటి, అక్కడ మేము ఉండం కాబట్టి ఇంకొకటి ఎవడైనా వచ్చినా కూడా ఆడికి ఉండటానికి పని చేయకూడదనే కోపంతో ఎవడైనా అలా చేస్తాడా, చేయడు కదా. దీనివల్ల ఏం జరుగుద్ది, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మళ్ళీ ఎడగొత్తారు, రష్యాకే వచ్చారు. దాంతో 3 మిలియన్ల ప్రజలు మరి రష్యాకు శరణార్థులుగా మారిపోయారు. ఈ పరిస్థితి వలన ప్రభుత్వం, జారులు అపఖ్యాతికి గురయ్యారు. మరి ఊరుంటారేంటి, రాజుని తిట్టరా, అసలు ఎవడైనా మనిషేనా నువ్వు, యుద్ధంలో ఓడిపోయావు, ఆ భూమి వదిలేసి వచ్చేయాలి కానీ ఆ భూమి మొత్తం నాశనం చేయాల్సిన అవసరం నీకేంటి. సో సైనికులు కూడా అటువంటి యుద్ధాన్ని కోరుకోలేదు, సైనికులకు కూడా నచ్చలా. ఏంటి అనుకున్నారు, ఇంపీరియల్ రష్యా సైన్యానికి ఒక పేరు ఉండేది, ఏమని, రష్యన్ స్ట్రీమ్ రోలర్ అని చెప్పేవాళ్ళు. అంటే అంత గొప్ప, ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ దళంగా రష్యన్ సైన్యాన్ని చెప్పుకుంటారు. సో రష్యన్ సైన్యానికి నచ్చలా ఇది, ఏంటి మనం ఏంటి రష్యన్ స్టీమ్ రోలర్ అని పిలువబడేటువంటి గొప్ప వాళ్ళం, అలాంటిది యుద్ధం
యుద్ధంలో ఓడిపోయి ఆ ప్లేస్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఆ ప్లేస్లో ఉన్న పంటలు నాశనం చేసి వెనక్కి రావటం ఏంటని చెప్పేసే విషయం కూడా మరి వాళ్ళకి నచ్చల. అంటే ఈ రకంగా సైనికులకు కూడా రాజు యొక్క ప్రవర్తన అనేది నచ్చల. మరి ఈ యుద్ధం పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకని? రష్యాకు సొంత పరిశ్రమలు తక్కువ కదా, ఎందుకని చెప్పుకున్నాం. ఎక్కడున్నాయి? ఓన్లీ మాస్కో అండ్ నెక్స్ట్ సెయింట్ పీటర్స్బర్గ్ లో మాత్రమే పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి. మిగిలిన ప్రాంతంలో ఎక్కడా కూడా పారిశ్రామికీకరణ అంతగా జరగల. సో బాల్టిక్ సముద్రంపై జర్మన్ నియంత్రణ ఉండటం వలన దేశంలో ఇతర పారిశ్రామిక వస్తువుల సరఫరాదారులతో సంబంధం తెగిపోయింది. అంటే ఏంటి? మరి బాల్టిక్ సముద్రంపై ఎవరి నియంత్రణ ఉంటుంది? జర్మనీ యొక్క నియంత్రణ ఉంటుంది. సో జర్మనీ ఎప్పుడైతే వీళ్ళకి ఎగ్నెస్ట్ గా పోరాడుతుందో వీళ్ళ యొక్క షిప్స్ ని అక్కడ ఆ జలాల్లోకి రానిస్తుందా? రాని. సో దీంతో జర్మనీ యొక్క నియంత్రణ వల్ల దేశంలో ఏమైతే వస్తువులు ఉత్పత్తి అయినాయో అవి వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి లేకుండా పోయింది. అలాగే 1916 నాటికి రైల్వే లైన్లు మొత్తం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. పారిశ్రామిక పరికరాలన్నీ కూడా చాలా వేగంగా పాడైపోతాయి కదా ఫ్యాక్టరీలు వాడకపోతే. అలాగే సమర్థులైన వారిని యుద్ధానికి పిలిచారు. కూలీల కొరత ఏర్పడి నిత్యావసర వస్తువులు ఉత్పత్తి చేసే చిన్న చిన్న కార్ఖానాలన్నీ కూడా మూతపడిపోయినాయి. సో మరి సైనికులకి ఆహారం ఇవ్వడానికి పెద్ద మొత్తంలో ధాన్యం తరలించారు. మరి యుద్ధానికి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి తిండి తింటేనే యుద్ధం బాగా చేస్తారు. అందువల్ల ఎక్కడి నుంచి మొత్తం కూడా ఎడగబట్టుకుపోయారు? సైన్యానికి పట్టుకుపోయారు. దాంతో నగరాల్లో ఉన్నటువంటి పిండి రొట్టెలన్నీ కరువైపోయినాయి. సో దాంతో 1916 శీతాకాలం నాటికి రొట్టెల దుకాణాల వద్ద అల్లర్లు సాధారణమైపోయినాయి. గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ విప్లవం కూడా ఒక రొట్టె ముక్క కోసమే జరిగింది. ఎక్కడ కూడా అదే రొట్టె కోసం యుద్ధం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే ప్రజలకి తిండి, నిద్ర, ఆహారం అంటే ఏమైతే వాళ్ళ కనీస అవసరాలు ఉన్నాయో శీతాకాలం నాటికి రొట్టెల దుకాణాల వద్ద అల్లర్లు సాధారణమైనవి అన్నాడు. అంటే చూడండి, ఫ్రెంచ్ విప్లవంలో కూడా ఇదే రొట్టె కోసం యుద్ధం జరిగింది. ఎక్కడ కూడా అదే రొట్టె కోసం యుద్ధం జరుగుతుంది. మరి దీని తర్వాత ఏం జరిగింది అనేది చూసుకుంటే ఇక్కడ మనకి పెట్రోగ్రాడ్ లో మరి ఫిబ్రవరి విప్లవం అలాగే అక్టోబర్ విప్లవం జరిగింది. మరి ఈ లెసన్ ని మరి ఒకే ఏకబిగిన వింటే ఖచ్చితంగా మీకు కూడా అలసట అనేది వస్తుంది. కాబట్టి ఈ పాఠాన్ని 2 పార్ట్స్ గా మీకు ప్రజెంట్ చేస్తాను. సో పెట్రోగ్రాడ్ లో ఫిబ్రవరి విప్లవం ఏమైంది అనేది 2వ పార్ట్ లో తెలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ బై. యువర్ సురేష్ కుమార్ వర్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని.